సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను, యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను, యెహోవా సమూయేలును పిలిచెను. ఈ సన్నివేశం మీకు కొత్తది కాదు. మీరు నాకు తెలిసి సమూయేలు గ్రంథం చదివినప్పుడు 3వ అధ్యాయంలోనే ఉంది కనుక చాలాసార్లు చదివి ఉండొచ్చు మీలో ఆసక్తిపరులైన వాళ్ళందరూ. సమూయేలేమో బాలుడు, ఏలీ ఏమో ముసలివాడు. సమూయేలేమో బాలుడు, దేవుడు సేవలో వాడుకుంటున్నటువంటి ఏలీ ఏమో ముసలివాడు. ఈ అబ్బాయికి ఏమో అవగాహన లేదు, ఆయనకేమో సమృద్ధిగా అవగాహన ఉంది, కానీ కదలలేని స్థితిలో ఆయన ఉన్నాడు. కళ్ళు కనపడట్లేదు, బాడీ సహకరించట్లేదు, ఊబకాయం, బాగా ఒళ్ళంతా భారీ శరీరం ఆయనది, ఏలీ గారి. ఇక ఏలీ కుమారుల విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు యెహోవా సేవకుడైనటువంటి ఏలీ పిల్లలే కానీ యెహోవాను ఎరగరు. యెహోవాను ఎరగని వాళ్ళు పిల్లలు, ఎరిగి కూడా పనిచేసే పొజిషన్లో లేనివాడు తండ్రి, దేవుని పనికి వచ్చిన వాడేమో బాలుడు. టోటల్గా అక్కడ ఆ పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ ఏం రాస్తాడంటే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదుగా సంభవిస్తుంది అన్నాడు, ఎక్కువ తటస్థించట్లేదు అన్నాడు. ఎందుకని దేవుని వాక్కు ప్రజలకు అందటానికి ఆ ప్రత్యక్షత ఎందుకు దొరకట్లేదు అనే ప్రశ్న వేసుకుంటే దానికి కొన్ని కారణాలు చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఆ 3 సంగతులు కూడా కారణం. యాజకుడేమో శక్తిహీనుడయ్యాడు, బాడీ కోఆపరేట్ చేయటం లేదు. మరి దేవుని మాట తీసుకొని ప్రజలకు అందించి ముందు తను నడుచుకొని ప్రజలకు అందించేవాడేమో చిన్నోడుగా ఉన్నాడు. పెద్దోళ్ళుగా ఉన్నోళ్ళేమో శరీరానుసారులై ఉన్నారు. ఆ పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడటం మానేశాడు, మౌనంగా ఉన్నాడు. ఆత్మీయత అనేది పోయింది, కేవలం ఆచారం మాత్రమే మిగిలింది. ఆ స్థితిలో దేవుడు చూస్తున్నాడు. ఈలోపు సమూయేలు పాలు విడిచిన బిడ్డడుగా దేవుని మందిరంలోకి వచ్చాడు కదా, బాలుడై ఎక్కడ నివాసం చేస్తున్నాడు, ఎక్కడ పండుకుంటున్నాడంటే యెహోవా మందిరంలో పండుకుంటున్నాడంట. ఒకసారి మీరు చూడండి, దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను, దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవాల్సిన వాళ్ళేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. పెద్ద ఆయన పరిస్థితి ఏమో ఇబ్బంది అయిపోయింది.
దేవుని పాదాల దగ్గరికి వచ్చి సమర్పించబడిన వాడేమో దేవుని మందసమున్న ప్రదేశంలో బండుకున్నాడు. ఇప్పుడు దేవుడు చూశాడు, ఎవర్రా నాకు అందుబాటులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఎవడికి అనుభవం ఉంది, ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు ఎక్కువ సర్వీస్ కలిగినోడు, ఇవన్నీ చూడలా దేవుడు. ఎవడు ఈ వంశానికి చెందినోడు, ఈ పరంపర ఎవరిది, ఎన్ని దేవుడు చూడలా. నేను మాట్లాడటానికి నా పాదాల దగ్గర కాచుకున్నవాడెవడు అని చూశాడు. చూస్తే పాలు విడిచిన బిడ్డడు కొంచెం పెద్దయ్యాడు. చిన్న బిడ్డ, బాలుడు, మహా అయితే ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయేమో. చాలా చిన్న బిడ్డ. చూశాడు దేవుడు. ఆయన చెప్పాలనుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు, ఎవరికి చెప్పాలని. చూస్తే ఆయన సన్నిధిలో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. పోనీ అబ్బా, మొత్తంగా దీపం అయితే ఆరిపోలేదు. అర్థమైందా? దీపము ఆరిపోక మునుపు నా పాద సన్నిధి అని ఒక చిన్న దీపం మిణుకుమంటూ వెలుగుతుంది ఒకటి. దాన్ని వెలిగిస్తాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న దీపం మిణుకుమంటుంది. అది చాలా చిన్నది, అయినా పర్వాలేదు. అది నా సన్నిధిని వెలగటానికి ఇష్టపడుతుంది. అది నా సన్నిధిని వెలగటానికి ఇష్టపడుతుంది కనుక దాన్ని నేను జ్వాలగా మారుస్తాను అని సమూయేలు అన్నాడు. ఈ పండుకున్నోడు దిగ్గున లేచాడు. చిత్తమండి పిలిచితివే వచ్చి తినని పోయాడు. ఎక్కడికి పోయాడు? ఏలీ దగ్గరకు పోయాడు. అదేంది, పిలిచింది ఎవరు? దేవుడు. పోయింది ఎక్కడికి? ఏలీ దగ్గరికి పోవటం ఏంది? చిత్తమండి నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి అనాలి కదా. ఏలీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, సమూయేలుని పిలిచింది దేవుడు ఏ స్వరంతో అంటే ఏలీ స్వరంతో పిలిచాడు. అర్థమైందా? కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు కదా, ఆ పెద్ద ఆయన స్వరం బాగా అలవాటు అయిపోయింది. ఆ స్వరం విని ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ వైపు నుంచి దేవుని వాక్యం రావడానికి నువ్వు ద్వారం తెరుస్తావో ఆ వైపు నుంచే దేవుడు నీతో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకో ఇది. ఏ వ్యక్తిని గౌరవించి ఇతడు దేవుని సంబంధి అని నీ హృదయంలో ఆ వ్యక్తిని నువ్వు గౌరవిస్తావో ఆ వ్యక్తి రూపాన్ని పోల్చుకొనే దర్శనంలో నీకు కనబడతాడు. అర్థమైందా? ఏ వ్యక్తిని ఇప్పుడు నువ్వు గౌరవిస్తావు, ఫలానా వ్యక్తి గౌరవనీయుడు, భక్తిపరుడు, ఆత్మీయుడు, సేవకుడు, ఫస్ట్ నాకు దేవుడు అయితే తర్వాత దైవజనుడుగా ఫలానా ఆయన ఆత్మీయత నాకు నచ్చింది అని ఎవరినైతే నువ్వు బాగా హృదయంలో దేవుని తర్వాత గౌరవిస్తావో ఆ వ్యక్తిని పోలే. ఎప్పుడు నీకు కనపడాలన్నా సరే ఆ వ్యక్తిని పోలి నీకు కనపడతాడు. అర్థమైందా? నువ్వు పోయేమో ఆ దైవజనుడితో చెబుతావు, అన్న రాత్రి కల్లోకి నువ్వు వచ్చావా అన్న. నేను మా ఇంట్లో గందరగోళంలో ఉన్నానమ్మా, నాకేట తీరుకుంది. తమ్ముడు వచ్చాడు, అన్న రాత్రి నువ్వు రాత్రి అంతా నా దగ్గర కూర్చున్నావు అన్నాను. ఏడ తమ్ముడు, నేను రాత్రి అంతా పరిచర్యలో తిరుగుతూ ఉన్నాను, జర్నీ చేస్తూ ఉన్నాను. నేను ఇంటికి వచ్చేటప్పటికి 3 అయింది. నీ దగ్గర ఎప్పుడు కూర్చున్నాను? లేదన్నా రాత్రంతా నాతోనే ఉన్నాను. నీతో ఏడున్నాను నాయన, నేను ఏడో వైజాగ్ నుంచి వస్తుంటే. నీతో నేను కాదు నాయన, దేవుడు ఉన్నాడు. లేదన్నా నువ్వేనన్నా అంటే, నువ్వు నన్ను గౌరవిస్తావు నాన్న, నన్ను ప్రేమిస్తావు, దేవుని తర్వాత అంత విలువిస్తావు దైవజనుడుగా. కాబట్టి నీకు దేవుడు తన సమాచారం అందించడానికి నువ్వు గౌరవించే దైవజనుడిని పోలి నీ దగ్గరికి వచ్చి కూర్చున్నాను నాయన. నేను వైజాగ్ నుంచి పేట జర్నీలో ఉన్నాను, నాకంత తీరికాడు నీ దగ్గర వచ్చి కూర్చొని రాత్రంతా నీతో గడిపే తీరిక. ఆ అవకాశం ఆయనకుంది, ఆయన వచ్చాడు.
నిజం ఇది. స్వరము కూడా అంతే. దేవా, నీ మాట నాకు అందించు నాయనా, ఇదిగో ఫలానా దైవజనుడి వాక్కు నేను నిరంతరం వింటా ఉంటాను, ఆయన నుండి నాతో మాట్లాడా, నేను ఆశపడతావు చూడు. ఆ భక్తుడిని ప్రభావితం చేసి నీకు కావలసిన వాక్ అతని నోట నుండి నీకు వచ్చేటట్టు చాలాసార్లు చేశాడు. ఆయన పద్ధతి అదే, చేస్తాడు. మూడు సార్లు పిలిస్తే 3 సార్లు ఆయన దగ్గరికి పోతాడు. చదవండి కిందికి. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినని. అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. అది పాయింట్. దేవుడు అతన్ని దర్శిస్తున్నాడు, అతన్ని పిలుస్తున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు, అతనితో వ్యవహరించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, కానీ దాన్ని తెలుసుకునేంత శక్తి సమూయేలుకు లేదు. దేవుని విషయాలను గ్రహించేంత ఆ శక్తి, ఆ వివేచన అనేది పాపం సమూయేలుకు లేదు. పిల్లోడు, చిన్నోడు, పసిబిడ్డ ఏం అర్థం చేసుకుంటాడండి దేవుని లోతైన సంగతులు? పాపం ఆయన అందుకే కొంతకాలం ఆగాడు. బాగా వినాలి. ఎందుకు ఇలా జరిగిందంటే, నేను మందసం ఉన్న స్థలంలో ఉన్నాను, ఆయన బయట ఉన్నాడు, ఇంత స్పష్టంగా నాకు సన్నిధిలో స్వరం వినబడుతుంది, ఇది ఆయనది కాదు, నా దేవునిది అని గుర్తుపట్టి, చెప్పు ప్రభువా నీ దాసుణ్ణి అనేంత ఆ వివేచన, ఆ మెలకువ పాపం సమూయేలుకు లేదు. మళ్ళీ యెహోవాకు పరిచర్య చేస్తున్నాడని ఉంది. ఏలీ ఎదుట, చూడండి మొదటి వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పరిచర్య ఏమో యెహోవాకే చేస్తున్నాడు, పనంతా దేవుడికే చేస్తున్నాడు. పరిచర్య ఏమో యెహోవాకే చేస్తున్నాడు, కానీ యెహోవాని ఎరగడు. విచిత్రమైన మాటలు ఉన్నాయి అక్కడ. ఇట్లా కూడా జరిగిద్దా అంటే, ఆత్మీయ పసితనంలో ఉన్న వాళ్ళకి అంతే జరిగిద్ది. చేసేదేమో దేవునికే, కానీ దేవుడిని ఎరగని పరిస్థితి ఉంటుంది. తప్పు కాదు, దేవుడేం కోపడ్డాడు. నీకు నిజంగా తెలియకపోతే చిన్న చిన్నగా ఆయనే అవగాహన కల్పించుకుంటాడు. సరే, 3వసారి కూడా మళ్ళీ స్వరం వినబడింది. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా, 8వ వచనం, అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, అది ఆయన గుర్తుపట్టాడు. సమూయేలుకి అర్థం కాల. నాన్న, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు రా, దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడు రా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందిరా, దైవ చిత్తం నువ్వు చేయాలరా, దైవ సేవ నువ్వు చేయాలరా, అమ్మా నువ్వు దేవుని కోసం బతకాలమ్మా, అయ్యా నువ్వు దేవుని కోసం బతకాలి, నీ ఎడల దేవుని ప్రణాళిక ఎలా ఉంది, నువ్వు ఇది ఇట్లా చేయాలని నీకు అర్థం కాకపోతే నీకు అవగాహన కల్పించేవాడు దైవజనుడు. నీకు జరుగుతున్న పరిస్థితులు, నీకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నిటిని కూడా అర్థం చేసుకుని నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో నీకు స్పష్టపరిచేవాడు దైవజనుడు. అయితే దాన్ని తీసుకోకపోవటమా అనేది నీ ఇష్టం. కానీ దేవుని మూలంగా, దేవుని సేవకుని నోట నుండి నీకు ఏదన్నా ఒక విషయం వచ్చింది అంటే దానికి విధేయత చూపటం, దాని ప్రకారం నువ్వు అడుగులు వేయటానికి ప్రయత్నించటం నీకెంతైనా మేలు. నీకు గ్రహించే శక్తి ఉండదు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని, బాయ్ నీ పట్ల ఉద్దేశం ఇదిరా అని చెప్పినప్పుడు అలాగేనయ్యా అని లోబడటం అనేది చాలా దీవెన, అదొక ధన్యత. కొంతమంది ఏమంటారంటే, ఆయన చెబుతాడు మా బాధలు మాకున్నాయి అంటాడు. సరే పోయి దూకు, ఏం చేద్దాం, నీ బాధలు నీకుంటే పోయి దూకమ్మా, దేవుడైతే ఇట్లా చెప్పాడు, నీ విషయంలో నీ పరిస్థితులు, నీ సన్నివేశాలు, పరిణామాలు ఇవన్నీ కలిపి
నీ ఎడల ఇదిగో ఈ విధమైన చిత్తం ఉందని దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు విధేయత చూపుతావో అవిధేయత చూపుతావో నిర్ణయం నీది. కానీ నీ పరిస్థితులను బట్టి నీకు అర్థం కానిది నాకు అర్థమైంది కనుక ఇది ఉద్దేశం చేయమంటాను. నీ పరిస్థితులను బట్టి ఇదిగో నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉంది, మరి ఎలా చేయి అని చెప్పి చెప్తాను. అది నువ్వు ఫాలో అవుతావా పెడచెవిని పెడతావా అనేది నీ నిర్ణయం, నాకు సంబంధించింది కాదు. ఏలీ దగ్గరకు పోతే మూడవసారి ఈడేం తడవకు వస్తున్నాడు ఏంటి, ఆయనకు కూడా అలవాటు పోయింది, దైవస్వరం వినే అలవాటు పోయింది. స్టార్టింగ్లో ఎప్పుడో అనుభవాలు పొంది ఉండొచ్చు ఏలియా. మనోళ్ళు స్టార్టింగ్లో అప్పట్లో నేను ఫుల్ హోలీ స్పిరిట్ అన్నట్టు, దేవునికి స్తోత్రం. అప్పట్లో నేను అసలు స్టార్టింగ్లో మామూలుగా చేయలేదు బ్రదర్ భక్తి. అసలు మోకాళ్ళు వేసి బండలకు గుద్దితే బండలు బద్దలైపోయినాయి. పరిశుద్ధాత్మతో నింపబడి అంతసేడు నేను భక్తి చేశానని ఒకప్పుడు స్టోరీ మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు ఓకే, మరి ఇప్పుడు సంగతో అప్పుడేమో ఫుల్ హోలీ స్పిరిట్, ఇప్పుడేమో హోలీ స్పిరిట్ నీళ్ళు. అప్పుడు పరిశుద్ధాత్మతో బాగా నింపబడి నడిపించబడ్డారు, ఇప్పుడేమో పరిశుద్ధాత్మను కోల్పోయి లేదా ఆత్మ నడిపింపును కోల్పోయి బలహీనులైపోయి ఆ భక్తి పోగొట్టుకొని ఆత్మీయత పోగొట్టుకొని దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఆయనకు అలవాటు ఉండింది దేవుడు మాట్లాడే విధానం. మొదటిసారి వచ్చినప్పుడే గుర్తుపట్టాలి దైవజనుడు. నేను పిలవలేదురా నువ్వెందుకు వచ్చావు, పోనీ రెండోసారి అన్నా గుర్తుపట్టాలి. మళ్ళీ నువ్వు పిలిచావు వచ్చానంటే అరే నేను కదరా దేవుడు నీతో మాట్లాడుతున్నట్టున్నాడు పోరా బాబు అని. కానీ మూడోసారి వెలిగింది వెనక బలుపు. నేను నిన్ను పిలవలేదు, ఒరే నిన్ను దేవుడు పిలుస్తున్నాడు నాన్న, దేవుని పిలుపు వచ్చిందిరా నీకు, దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు నాన్న అన్ని దగ్గరకు పిలిచి అన్నాడు. మూడవ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చిందని ఏలీతో చెప్పాడు. అప్పుడు ఏలీ యెహోవా బాలుని పిలిచిందని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకున్నాడు. నానా నిన్నెవరు పిలుస్తున్నారో నాకు అర్థమైందిరా, పోయి పండుకో మళ్ళీ అదే ప్లేస్లో. ఈసారి ఎవరన్నా నిన్ను పిలిస్తే అంటే మళ్ళా నా స్వరం వినిపించవచ్చు లేదా ఇంకొక స్వరం వినిపించవచ్చు. ఈసారి ఎవరన్నా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అనయ్యా, ఇట్లా చెప్పయ్యా అని చెప్పి పంపించాడు. సరేనండి. ఆయన ఎవరో, ఆయన ఎందుకు పిలుస్తున్నాడో, ఆయనతో ఎలా వ్యవహరించాలో ఏం చెప్పలా. ఈసారి ఇట్లా చెప్పు నాన్న అన్నాడు. సరేపో వెళ్ళిపోయి పండుకున్నాడు. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? ఆ యెహోవా అంటే మా అమ్మ చెప్పిన దేవుడేగా, మా అమ్మ హన్నమ్మ చెప్పిన దేవుడేగా, చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ చెప్పిన ఆయనేగా, ఆయనే నీ తండ్రి నీ తల్లి అని అమ్మ చెప్పిందిగా, ఆయన మాట్లాడతాడా, సరే అని పోయి పండుకున్నాడు. మళ్ళీ స్వరం వినపడదు. సమూయేలు అన్నాడు. అప్పుడు అన్నాడు సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మ నేను. అప్పుడు అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను అని ఇక మొదలుపెట్టి కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన బాధ ఆయన వెళ్ళబోసుకున్నాడు. ఎవరితో? ఈ అబ్బాయితో, బాలుడితో. తాను చేయబోయే కార్యాలు కొన్ని పంచుకున్నాడు. ఎందుకు? పాపం దేవుడు ఎంత వేదన పడ్డాడో, ఎంత ఎదురు చూశాడో ఆ వేదనంతా కూడా వెళ్ళబోసాడు. అయిపోయింది. తర్వాత సమూయేలుని ఆయన అడుగుతాడు ఏలీ. ఈయన మౌనంగా ఉంటాడు. తర్వాత ఆయన బెదిరిస్తాడు. తర్వాత మొత్తం చెబుతాడు. తర్వాత ఏలీ కొన్ని మాటలు అంటాడు. ఇక ఇదంతా నెక్స్ట్. ఇప్పుడు దాంతో మనకి ఆ మ్యాటర్ పక్కన పెడదాం కొద్దిసేపు. ముందు పై విషయాలు కొంచెం ధ్యానిద్దాం. యెహోవా వాక్కు ప్రత్యక్షం అవటం ఎందుకు అరుదైంది? సరే కానీ అంత పెద్ద ముదిరిపోయినటువంటి భక్తిపరుని వదిలిపెట్టి
ఇశ్రాయేల్లో చాలామంది భక్తులు ఉన్నారు, యెహోవా ఆరాధకులు. వాళ్ళందరిని వదిలిపెట్టి ఈ పిల్లోడితో ఎందుకు మాట్లాడాడు? ఈ బాలుడితో, ఈ చిన్న బాబుతో ఎందుకు మాట్లాడాడు? ఈ చిన్న బిడ్డలతో మాట్లాడటం ఇది దేవునికి ఇదొక్కటే కాదు. దావీదు బాలుడే. బాలుడైన దావీదును కూడా దేవుడు కోరుకున్నాడు, దావీదుతో వ్యవహరించాడు. ఇర్మియా బాలుడే. ఇర్మియాను పిలిచినప్పుడు ఇర్మియా బాలుడే. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం చూడండి ఒక్కసారి. చదువు నాన్న, 1వ అధ్యాయం 4వ వచనం చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. బాలుడను అని నీవు అనవద్దు, బాలుడని అనవద్దు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బాలుణ్ణి అనొద్దు నానా. నేను మాట్లాడినంత వరకే నువ్వు బాలుడివి. నేను నీ విషయంలో జోక్యం చేసుకోనంతవరకే నువ్వు చిన్నదానివి, చిన్నవాడివి. నేనంటూ నీకు తోడై ఉండి నా స్వరం నీకు వినిపించి నేను నీతో వ్యవహరించడం మొదలుపెట్టిన తర్వాత తల నెరసిన పెద్దలకు కూడా సమాధానం చెప్పే యోధుడవు నువ్వేరా బాబు అంటాడు. తల నెరసిన వృద్ధులకు కూడా, ఒరే బాబు నేను బాలుని అన్నావు కదా, నీ చేతనే నేను పలికిస్తా పో. జ్ఞానులము 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 అని వెర్రవీగుతూ ఉప్పొంగుతున్న తల నెరసిన వారికి కూడా నీ వైపు నుంచి నేను నా వాక్కును అందిస్తా పో. నేను నిన్ను టచ్ చేసేంత వరకే, నేను నిన్ను దర్శించేంత వరకే నువ్వు బాలుడివి. ఇక నేను నీకు అందుబాటులోకి వచ్చిన తర్వాత నువ్వు బాలుడివి కాదురా, పెద్దలకే పెద్దవి పో. అట్లుంటుంది దేవుని వ్యవహారం. ఎందుకంటే జ్ఞాన సముద్రం ఆయన, జ్ఞాన గని. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దావీదు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు వ్యవహరించాడు, ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు వ్యవహరించాడు. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది పసిబిడ్డలుగా ఉన్నప్పుడే దేవుడు వారితో వ్యవహరించాడు. పెద్దలతో మరి నిశ్చయంగా ఆయన వ్యవహరించును కదా. పిల్లల్నే వదిలిపెట్టలేదంటే సరే, తనేం చెప్పాలనుకున్నాడో, తానేం చేయాలనుకున్నాడో ఇర్మియాకి చెప్పాడు, దావీదుకు చెప్పాడు, సమూయేలు కూడా చెప్పాడు. ఈరోజు నాదెంత వయసు నాయనా నేను చిన్నోడిని, నాదెంత వయసు నాయనా నేను చిన్నోడిని, చిన్నదాన్ని అని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ సమూయేలు ఇంకా నీకంటే చిన్న బిడ్డ, పసిబిడ్డ. అయినా ఆ బిడ్డతో మాట్లాడిన దేవుడు, చిన్న బిడ్డైన ఇర్మియాతో వ్యవహరించిన దేవుడు మరి నిశ్చయముగా నీతో వ్యవహరించును కదా. దేవుడు చూసుకునేది ఒక్కటే అండి, దేవుడు చూసుకునేది ఒక్కటే. ఆ ఒక్కట్లో రెండు మిక్స్ అయి ఉంటాయి. మళ్ళీ 2 అంటే 2 అని అనుకుంటారు కదా, అందుకని 2 కలిపి ఒకటే చేసి చెప్తా. సమూయేలుతో ఎందుకు మాట్లాడాడంటే, ఇశ్రాయేలు సర్వ సమాజములో ఆనాడు దేవునికి అందుబాటులో ఉంది ఆ పిల్లవాడే. ఇక్కడ అందుబాటులో ఉన్నోడు జ్ఞానవంతుడా లేకపోతే జ్ఞానశూన్యుడా, బలవంతుడా బలహీనుడా, పొట్టివాడా పొడుగువాడా, తెల్లవాడా నల్లవాడా, పిల్లవాడా పెద్దవాడా అనేది ఏం చూడడు దేవుడు. ఎవరు నాకు అందుబాటులో ఉన్నారు, నా సన్నిధిని ఎవరు ప్రేమిస్తున్నారు, వారితో నేను మాట్లాడాలని అనుకుంటాడు ఆయన. అది దేవుడు వెతికేది నంబర్ 1లో ఏంటంటే అందుబాటులో ఉన్నవాడెవరు.
ఒక్కొక్కటికి మంచి జ్ఞానం ఉంటుంది, కానీ బజార్లో మీద తిరుగుతాడు, వాడు దేవుణ్ణి పట్టించుకోడు. ఎందుకు? వాడి జ్ఞానం తగలేనా? ఒక్కొక్కటికి జ్ఞానం ఉండదు, కానీ దేవునికి అందుబాటులో ఉంటాడు, వానిని జ్ఞానంతో నింపి దేవుడు వాడుకుంటాడు. ఒక్కొక్కడికి సామర్థ్యం ఉంటుంది, ఆ సామర్థ్యం అంతా లోకానుసారతలో తగలబెడతాడు. ఒక్కొక్కడికి సామర్థ్యం ఉండదు, సామర్థ్యం లేకపోయినా దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుంటాడు. సమర్థుడు అయిన వాడు బజార్ల మీద తిరుగుతున్నాడు, లేదా లోకానుసారతను అనుసరిస్తున్నాడు, వాడినే వెతకొచ్చుకుందా, వాడు వచ్చిందాక ఆగాల్సిందని దేవుడు ఉండడు. ఎందుకంటే మనుష్య సామర్థ్యం మీద దేవుడు ఆధారపడడు. దేవుడు తన శక్తి తనకుంది. ఖాళీ పాత్ర అయినా ఏ పాత్ర అయినా అందుబాటులో ఉన్న పాత్ర కావాలి దేవుడికి. అది ఖాళీ పాత్ర, చిన్న పాత్ర, బలహీన ఘటమా, నేను చూసుకుంటా. నాకు అందుబాటులో ఉన్నాడా లేదా, నాకు అందుబాటులో ఉందా లేదా. చిత్తము ప్రభువా ఇదిగో నీ దాసురాలు అంటుందా లేదా. చిత్తము తండ్రి ఇదిగో నీ దాసుడిని సెలవివ్వనైనా నీ మాట చొప్పున అడుగులేయటానికి నేను సిద్ధంగా ఉన్నాననే సిద్ధ మనస్సుతో నాకు అందుబాటులో ఉన్నాడా, అందుబాటులో ఉందా. నా పాద సన్నిధిని కనిపెట్టుకుంటున్నారా. యెహోవా మందసము అంటే ఏంటో తెలుసు. అప్పట్లో దేవుని సన్నిధి ఆ మందసం మీద ఉండేది. కరుణాపీఠం మీద యెహోవా సన్నిధి ప్రత్యక్షమయ్యేది. రెక్కలు సాచిన 2 కెరూబులు ఉంటాయి కదా ఎదురెదురుగా, ఒండొకటి ఎదురుగా అని రాస్తాడు. అంటే ఇట్లా ఉంటాయి, అటుపక్క ఇటుపక్క మందసం పెట్టె మీద. ఆ కెరూబుల మధ్యలో ఉన్న ప్లేసే కరుణాపీఠం. అక్కడ మహిమ ప్రత్యక్షమైద్ది. ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ రక్త ప్రోక్షణ జరిగించాలి. అంటే మందసం మీద కరుణాపీఠము, అక్కడ దేవుని సన్నిధి. చిన్నోడు ఎక్కడ పండుకున్నాడో తెలుసా? ఆయన సన్నిధిలో పండుకున్నాడు, ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. పిచ్చి తండ్రికి జాలేసింది. ఒరే వీడు పసిబిడ్డ. తల్లి చెప్పిన మాట విని వీడు తను వ్యక్తిగతంగా నన్ను ఎరగకపోయినా అమ్మ మాటను బట్టి వచ్చి నా పాదాల దగ్గర పండుకున్నాడే పసిబిడ్డ. వీడికి నేను తప్పితే ఎవరు లేరు కదా. అమ్మ ప్రేమ దూరమైంది, నాన్న ప్రేమ దూరమైంది, వీడికి అన్నీ నేనే అని నా పాదాల దగ్గర కాసుకున్నాడు కదా. సరేలే, ఈ చిన్నోడ్నే నేను చేతబడతాను, వీడినే ప్రయోజకుడిగా చేస్తాను. ప్రస్తుతం నాకు అందుబాటులో ఉండి నేను మాట్లాడటానికి తగినవాడుగా ఆ పసిబిడ్డే ఉన్నాడని అతనితో మాట్లాడాడు. అప్పటిదాకా యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అన్నాడు. ఎందుకో తెలుసా? వినేవాళ్ళు లేడు, కనిపెట్టేవాళ్ళు లేడు, ఒకవేళ వినపడినా దానికి విధేయత చూపేవాళ్ళు లేడు. వినేవాడు లేనప్పుడు, వినడానికి ఆశ కలిగిన వాడు లేనప్పుడు, విన్నా విధేయత చూపే పరిస్థితి లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి దేవుడు? కొంతమంది చాలా చక్కగా దేవుని వాక్యం వింటారండి, చాలా బాగా వింటారు దేవుని వాక్యం. వాళ్ళ ఫీలింగ్స్ చూస్తే ఎలా అనిపించుద్దో తెలుసా? అబ్బా సూపరో, మామూలుగా ఉండదు, ఇక మరి భలే వింటున్నాడు బిడ్డ, ఇంకేం లేదు కొండల్ని పిండి చేస్తాడు అని ఫీల్ అవుతాం. ఏం లేదు, శుభ్రంగా బాగా ఆసక్తిగా విన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు, లేచి మళ్ళీ వాడి పని వాడు చేసుకుంటాడు. అది పొరపాటును కూడా ఆ మాటలు పట్టించుకోడు. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. వారి పెదవులు నన్ను గణపరచు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవుడికి తెలుసుగా. ఒకటి, వినేవాడు అసలు లేడు, దేవుని వాక్కు కొరకు కనిపెట్టుకుని దేవుని సన్నిధిని వెతికేవాడు లేడు. ఒకవేళ ఎవడన్నా వినటానికి ఆసక్తి చూపినా దాన్ని అనుసరించే మనసు లేదు. చెప్పిన మాటలు వినడానికి ఆశ ఉండాలి, అనుసరించడానికి కూడా ఆశ ఉండాలి. స్తోత్రం చెప్పండి. విని అనుసరించకపోయినా కోపమే. ఈరోజు చాలామందితో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే నాకు సంతోషమే. కొంతమంది నాతో మాట్లాడట్లేదు అంటే లోపం, చూసుకోవాలి. ఈరోజు దైవజనులలో కూడా కొంతమందికి దైవస్వరం అందని పరిస్థితి వచ్చింది. దేవుని ఆత్మ నడిపింపును కోల్పోయిన దైవ జనాంగం ఉన్నది. ఎందుకు అలా జరుగుతుంది? దైవజనులకు కూడా దైవస్వరం ఎందుకు అందట్లేదు? దేవుని పిల్లలకు దైవస్వరం ఎందుకు అందట్లేదు అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి. అవిధేయత చూపుతున్నామేమో అని.
100 మాటలు దేవుడు మాట్లాడితే ఏ 2 మాటలో మన విధేయత చూపి 98 మాటలు పెడచెవిని పెడితే ఎందుకు మాట్లాడాలి నీతో? ఎందుకు చెప్పాలి తన చిత్తం నీకు? వినే బుద్ధి నీ దగ్గర లేదు కదా, నేర్చుకునే బుద్ధి, విధేయత చూపే బుద్ధి, లోబడే బుద్ధి. ప్రభువాని దాసుని నాయన సెలవి అని దేవుని పాదాలను ప్రేమించే బుద్ధి నీకు లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి నీతో? మీకు ఒక విషయం చెప్పనా? 75 ఏళ్ల ప్రాయములో దేవుని మాట విని విశ్వాస యాత్రలో బయలుదేరిన అబ్రహాము దేవునికి ఎంతో ఇష్టుడు. నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించునని విశ్వాసమును బట్టి అబ్రహాము దేవునికి ఇష్టుడైపోయినాడు. అడుగడుగున దేవుడు అబ్రహామును వెంటాడి నడిపించి వాగ్దత్త దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఉంచాడు. సరే, సింగిల్గా రమ్మన్నాడు. లోతును ఎంటబెట్టుకొని పోయాడు. లోతు తనతో ఉన్నంత వరకు ఒక రకంగా ఉన్నాడు దేవుడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రకంగా స్పందించి, లోతు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అబ్రహాముతో అంటాడు, నీవు లేచి దేశము యొక్క పొడవు దాని వెడల్పున దానిలో సంచరించు, నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు ఇచ్చుచున్న, నీ సంతతికి నీకు నిత్య స్వాస్థ్యం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. బాగుంది. 12లో బయలుదేరాడు. బాగా వినండి. 13లో లోతు అబ్రహాం విడిపోయారు. 14లో లోతు అగచాట్ల పాలైతే అబ్రహామే పోయి విడిపించాడు. 15లో దేవుని వాక్యము, యెహోవా వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమే. అబ్రహామా, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునన్నాడు. ఎందుకు? సొదొమ రాజు సొమ్మును తిరస్కరించినందుకు. పాపాత్ముల సొమ్ము నేను పట్టను, నాకొద్దు, పోండ్రా బాబు, ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నాకొద్దు అని 14 ముగింపులో అంటాడు సొదొమ రాజుతో. ఆ మాట అన్నందుకు దేవునికి సంతోషం వేసి 15వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది, అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును అని మెచ్చుకున్నాడు. ఇది ఎలాగూ జరుగునంటే అక్కడ అగ్ని జ్వాలతో ప్రమాణం చేశాడు దేవుడు. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. తర్వాత 15 అధ్యాయాలు మంచిగా నడిచింది. 12 నుంచి 15, 13, 14, 4 అధ్యాయాలు. 16వ అధ్యాయంలో తప్పటడుగు పడిద్ది. ఏంటి తప్పటడుగంటే, శారా మాట విని హాగర్లు చేసుకుంటాడు. దేవుడేమనుకున్నాడంటే, శారా వయసు ఉడిగిపోయిందే, స్త్రీ ధర్మం నిలిచిపోయిందే, అయినా అది శారాకి మనుషులకు సంబంధించింది, దేవునికి కాదుగా. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. వేర్ల కల్లా ఎండిపోయిన దాన్ని మళ్ళీ పచ్చని దానిగా చేయగలడు. అబ్బా, పచ్చగా ఉందిరా, మహావృక్షమైందన్న దాన్ని కూడా ఎండిపోజేయగలడు. పచ్చని పచ్చిక బయళ్ళని ఎడార్లుగా చేయగలడు. ఎండిపోయిన ఎడార్లను పచ్చిక బయళ్ళుగా మార్చగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. శూన్యంలో సృష్టిని చేయగలడు, సృష్టిని శూన్యంగా మార్చగలడు. ఉన్నదాన్ని లేనట్టు చేయగలడు, లేని దాన్ని ఉన్నట్టు పిలవగలడు. అది లేకపోయినా సరే ఆయన పిలిస్తే వచ్చింది, అంతే. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. సారమ్మ ఏం చెప్పిందంటే అబ్రాహాంకి, ఏమయ్యా 75 ఏళ్లలో పిలిచాడు, ఇప్పుడు 85 దాకా వచ్చినాయి, 10 ఏళ్ళు అయిపోయింది. నీకు సంతానం ఇస్తా, నీకు సంతానం ఇస్తానని నీతో చెప్పాడు, నా ద్వారానే ఇస్తానని చెప్పలేదుగా. నాతో కాకపోతే మరో స్త్రీ ద్వారా సంతానం పొందినా అది నీదవుతుంది కానీ ఆమెది కాదు, నేను కంటే నాది కాదు, సంతానం పురుషుడిదే అవుతుంది కదా. కాబట్టి పనికిరాని దానికోసం ఎందుకయ్యా నువ్వు? కొంచెం దేవుడి కోఆపరేట్ చేయాలి మనం. ఎవరికి? దేవుని కొంచెం హెల్ప్ చేద్దామండి. బహుశా నేను పనికిరాను కాబట్టి నువ్వు ఇంకొక స్త్రీని చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడేమో, మనతో చెప్పలేకపోతున్నాడేమో. ఇంకో స్త్రీ ద్వారా కన్నా కూడా అది నీ సంతానమే అవుతుంది కదా. ఇదిగో నా దాసైన హాగర్ ఉంది కదా, చేసుకో, బిడ్డను. నువ్వెందుకు నాలాగా ఉండాలి? నేనంటే అయిపోయింది, మోడనైపోయాను, నువ్వెందుకు మోడలాగా బతకాలి? నీకు అవకాశం ఉంది కదా, నువ్వు చిగుర్లు పెట్టు.
అని ఒక ఐడియా ఇచ్చింది. ఇదో బాగానే ఉంది లాజికల్గా. ఆయనే లాజికల్ అయినోడు కాదు, ఆమె లాజికల్గా కన్విన్స్ చేసింది. ఒబే అయ్యాడు. మరి పర్వాలేదురా, బాగానే ఆలోచిస్తుంది సారా, అయి ఉండొచ్చు సార్, అది కూడా కరెక్టే. 10 ఏళ్ళుగా దేవుడు అదే ఎదురు చూస్తుండొచ్చు. ఆ సారాతోనే కూర్చున్నాడు వీడు, ఎవరన్నా ఇంకొక ఆమెను చేసుకుంటే నేను ఇద్దును అని అట్లా ఎదురు చూస్తున్నాడేమో. సరేలే అట్లా నేను చెప్పి హాగర్ని చేసుకుని ఇష్మాయిల్ని కన్నాడు. 86 ఏండ్ల ఈడు గలవాడే కన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నేళ్ల వయసులాయా చూస్తారా? 16 బైబిల్ ఉంటే తీయండి, కొంచెం రెఫరెన్స్లు చూడటం నేర్చుకోండి, మంచి అలవాటు నాన్న. ఆదికాండం 16 నాన్న, ఆదికాండం 16 త్వరగా తీయండి నాన్న. అక్కడ హాగరు అబ్రహామునకు ఇష్మాయిలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. అబ్రాము 86 ఏండ్లవాడు. 86 ఏళ్ల కొడుకు పుట్టాడంటే 85లో చేసుకొని ఉంటాడు నాకు తెలిసి. అంటే ఖచ్చితంగా పిలువబడిన దగ్గర నుంచి 10 ఏళ్లకు ఒక టర్నింగ్ తీసుకుంది అబ్రహాం లైఫ్. ఇప్పుడు నేను నీ కొడుకుని ఇస్తాను అని చెప్పటం చేత అయిన దేవుడికి హాగర్ నుంచి ఇస్తానో శారా నుంచి ఇస్తానో చెప్పడం చేత కాదా? ఎక్కడో ఉన్న ప్రదేశంలో ఉన్న నిన్ను పిలుచుకొచ్చిన దేవునికి ఎవరి మూలంగా ఇస్తాడో చెప్పడం చేత కాదా? అన్ని మాటలు మాట్లాడిన దేవుడు ఈ ఒక్కటి మౌనం అయిపోయాడా? ఒకవేళ హాగరమ్మని చేసుకొని ఇష్మాయిల్ అయ్యాను గనయ్యా అని ఒకవేళ ఆయన చిత్తంలో ఉంటే ఆయన చెప్పేవాడుగా. సారా చెప్పిన లాజిక్ కన్విన్స్ అయిపోయాడు. ఇక దేవుణ్ణి కూడా అడగాల్సిన అవసరం లేదు, ఇదే అనుకున్నాడు. అనుకొని రాంగ్ స్టెప్ వేసాడు, బిడ్డని కన్నాడు. ఎవరిని కన్నాడు అంటే తర్వాత శారా నుండి ఇవ్వబోతున్నటువంటి వాగ్దత్త సంతానానికి దీర్ఘకాల శత్రువుని కన్నాడు. ఇప్పటి వరకు కొట్టుకు వస్తుంది వాళ్ళే అబ్రహాంకు పుట్టిన ఒక తెగ, రెండో తెగ, ఇద్దరు. ఒక ఆంకు పుట్టినోళ్ళు, ఇంకొక ఆంకు పుట్టినోళ్ళు, ఇశ్రాయేలీలు, శారా. ఇష్మాయేలీలు, హాగరు. ఇప్పుడు ఇశ్రాయేల్ చుట్టూ గట్టుగట్టి వాళ్ళని నిరంతరం దాడులు చేస్తుంది వాళ్ళే. లేఖనం నిరర్ధకం కాదు, బైబిల్ గ్రంథం అబద్ధం కాదు, అక్షర సత్యం. గతంలో జరిగిన విషయాలన్నీ చెప్పాడు ముందుగానే, భవిష్యత్తులో జరగబోతున్నాయి కూడా ఇందులో చెప్పాడు. వరుసగా అదే రూటుకు వస్తుంది, మొత్తం సమాజము, ప్రపంచమే వస్తుంది. భూమి ఆకాశములు తల్లక్రిందులైన భూమి ఆకాశములు లయమైపోయిన నా మాటలో అచ్చైన పుల్లైన తప్పిపోదు అన్నాడు దేవుడు. ఎందుకు తొందరపడ్డావు? కోపం వచ్చింది దేవుడికి. ఎన్నేళ్ళు పలకలేదో తెలుసు అబ్రహాంతో? సుమారు 13 సంవత్సరాలు మాట్లాడలేదండి. 13 ఏళ్ళు మాట్లాడలా. అమ్మ ఎంత జడ్జిమెంట్ ఇచ్చాడో, అంత కోపం వచ్చింది దేవునికి. బాయ్ స్తోత్రం చెప్పాయా? 13 ఏళ్ళు మళ్ళీ ఆయన అబ్రహాం మాట్లాడుకున్నట్లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది వాక్ అంటే 99 ఏండ్ల ఈడు గలవాడై ఉన్నప్పుడు వచ్చింది. ఇంచుమించు 98, 99 అంటే 12-13 ఏళ్ళు మాట్లాడలా. అక్కడ చదువు నాన్న. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. అందుకు 99 ఏళ్లకు వచ్చింది మళ్ళా. ఇప్పుడు 86, 99 మధ్య టైం ఎంత? ఏందండి, ఎవరు చెప్పట్లేదు కదా? మాట్లాడలా. చేసుకుంటున్నావు కానీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ మనసుకు తోచినట్టు నడుస్తున్నావు కదా కుమారుడా, నడువురా, నడు. నీ మనసుకు తోచినట్టు నడుచుకుంటున్నావు కా కుమారి. ఒకప్పుడు నా సన్నిధిని నా మాట కొరకు కనిపెట్టావు, ఏది చేసినా నన్ను అడిగి చేసావు. ఇప్పుడు నీకు జనాల లాజిక్లు బాగా సింక్ అవుతున్నాయి. జనాల మాటలు, జనాల సలహాలు నీ బుర్రకు దోచినట్టు నువ్వు అడుగులేస్తున్నావు. నీ మనసుకు దోచినట్టు నడుచుకోపో. నా మాటతో నీకెందుకు? నా మాటకి నీవు విలువిస్తావా? విధేయత చూపుతావా? గౌరవిస్తావా? ఆ మాట కోసం కనిపెట్టుకునే ఆశ నీకుందా? దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు
కన్న తండ్రిలాగా తల్లిలాగా వ్యవహరిస్తాడని చెప్పాను నేను. అమ్మాయినా నానైనా అంతే. ప్రతిదానికి నాన్న ఏం చేద్దామని అడిగితే నాన్న చెప్తాడు. నాన్న 100 మాటలు చేతి వీడు ఒకటి చేసి 99 చేయలేదనుకో, నాన్నకి ఎట్లా ఉంటుంది? సమాధానం చెప్పకపోగా, అడిగిన దానికి సలహా ఇవ్వకపోగా, అరే ఎందుకురా నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతావు, నువ్వు వింటావా సస్తావా? నువ్వు విని సచ్చే టైపు కాదు కదరా, నువ్వు బిల్డప్ ఇవ్వటమే పెద్ద ఏదో విధేయుడైన కుమారుడిలాగా. తండ్రి ఏం చేయమంటావు? ఏం వింటావురా నువ్వు? ఏది ఫాలో అవుతావు నువ్వు? వెళ్ళు, నాకేం తెలియదు లేపో. నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా సలహాలు, వాళ్ళ సలహాలు వినిపో. నాకంత తెలియలేదులేయ్యా, నీకు అన్నీ బాగా మంచి మంచి ఐడియాలు ఇచ్చే తెలివి నాకు లేదు. నీకు చెప్పేవాళ్ళు ఉంటారు, మళ్ళీ నువ్వు కూడా చాలా తెలివిగలదానివి, తెలివిగలవాడివి కదా, నీ మనసుకు తోచినట్టు చెయ్యి. అదేంది నాన్న అట్లా అంటావు? రే పోరా బాబు, నా దగ్గర వద్దుకో అనవు నువ్వు. నీకు కూడా పిల్లలు ఉన్నారుగా. అలా కాకుండా నువ్వు చెప్పిన మాట చెప్పినట్టు చేయటానికి వాడు తాను సిద్ధపరచుకుంటే వాడు అడగకపోయినా వెంటబడి చెబుతావు. కానీ అడిగినట్టు అడిగి విన్నదాన్ని పెడచెవిని పెట్టేవాడికి 1-2 సార్లు చెప్పి 3వసారి ఏం చేస్తావు? సావరని సావని వదిలేస్తావు. అవునా? దేవుడు కూడా అంతే సోదరా, దేవుడు కూడా అంతే. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు అందిస్తున్న ఒక వార్నింగ్ అండ్ ఒక ఆశీర్వాదకరమైన విషయం ఇది. గడచిన సంవత్సరాలు నా స్వరాన్ని పెడచెవిన పెట్టావు, నీ మనసుకు తోచినట్టు నడిచావు. కనీసం ఈ సంవత్సరం అయినా నీవు నా స్వరం వెతుకుతావా? నా మాటకు విధేయత చూపడానికి మొదలు పెడతావా? నీతో చాలా మాట్లాడి నీ ద్వారా నేను కొన్ని సాధించాలనుకున్న కార్యాలు ఉన్నాయి నా కుమారుడా, నా మాట వింటావా అని అడుగుతున్నాడు ఈవేళ. కనీసం ఈ సంవత్సరం నుంచైనా నాకు లోబడతావా? మళ్ళొక్కసారి నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకుంటావా? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినుట ఎంత మేలు. నువ్వు అనుకున్నాయి, నువ్వు సాధించేయని అల్పమైనవిరా, నీ ద్వారా నేను గొప్పవి చేయాలనుకుంటున్నాను నాన్న. ఇప్పుడు నువ్వేదో పొందుకున్నవన్నీ అల్పమైనవి, శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ ఎడల నూతన క్రియలు చేయాలనుకుంటున్నాను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీకు చేయాలనుకుంటున్నాను. ఏబు గ్రంథంలో అంటాడు ఈ మాట. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహింపలేని కార్యాలు మన కోసం దాచిపెట్టాడు. మనం గ్రహింపలేని సంగతులు కూడా మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. ఇర్మియా 33:3 నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేతును. ఏబు గ్రంథంలో అంటాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన ఆశ్చర్య కార్యములను చేయును. ఈ శుభవేళ ఎవరున్నారో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుడు ఆశపడుతున్న వాళ్ళు, దేవుడు ఆశగా ఎదురు చూస్తున్న పాత్రలు, అది నువ్వా ఏవో నాకేం తెలుసు, ఆయనకి నీకే తెలియాలి. మీరే ఆలోచించుకోవాలి. ఒక నూతన తీర్మానం చేయాలి. నూతన తీర్మానం, నూతన అడుగులు, నూతన ఆశీర్వాదాలకు, నూతన క్రియలు జరగడానికి దోహదపడతాయి. ఎందుకు ప్రత్యక్షం అవటం అరుదైపోయింది? వినేవాళ్ళు లేడు, విన్నా విధేయత చూపేవాళ్ళు లేడు, మౌనం అయిపోయాడు. ఎవరికి వాడే తెలివితేటలు, ఎవరికి వాళ్ళకి సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, స్వబుద్ధిని అనుసరించి బ్రతుకుతున్నారు. ఆయన పట్టించుకోవటల్లా, ఆయన సలహా వెతికేవాళ్ళు లేడు, ఆ సలహా చొప్పున చేసేవాళ్ళు లేడు, ఆయన ఉద్దేశాలు కనిపెట్టేవాళ్ళు, మౌనం అయిపోయాడు. ప్రియులారా, 13 ఏళ్ళు అబ్రహాముతో మాట్లాడలేదంటే ఎంత గాయపడి ఉంటాడు అబ్రహాం. ఒక్కసారి చూడండి. ఎందుకయ్యా మాట్లాడట్లేదు? ఎందుకని మౌనం. తండ్రి అలిగినట్టు అలిగాడు. బుద్ధి తక్కువ పని చేసావు, నువ్వు దరిద్రం తెచ్చిపెట్టుకున్నావు, అనుభవించు, నీ కర్మ అనుభవించను. మరి చెప్పిన మాట వినకుండా దరిద్రం తెచ్చుకుంటే కోపం కాదు, తన్నాలనిపించింది. తండ్రి ఏదో చెబుతాడు, వీడు వినడు, ఏదో కొనకొచ్చుకుంటాడు. కొనకొచ్చుకొని వచ్చి ఇటు పట్టుకొని కూర్చుంటే తండ్రికి వెళ్ళి చూస్తాడు, తేడా పడింది నాన్న అని. ఆయన ఏమంటాడు? సరే, తేడా పడింది నాన్న, సరేరా, ఏంది, ఏం చేద్దాం, ఏమో నాకేం తెలుసు,
నాకేం తెలుసయ్యా, జగన్నాటక సూత్రధారిలాగా అన్నీ చేసావుగా, చేసుకో. కాదులే చెప్పు నాన్న, ఏం చేద్దాం, ఏం చేసేది ఏంది నన్ను అడిగితే నాకేం తెలుసు. నీకు సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారుగా, పోయి వాళ్ళని అడిగిపోయావు. అరే నేను చెప్పాగా నీకు వద్దురా అని, చెప్పానా? అరే వినవు నా మాట, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చేవారా నువ్వు? నీ కంటికి దిశాయించనుగా నేను, పో. మాట్లాడటానికి ఇష్టపడతారా తండ్రి? మండిపోయిద్ది. ఇక అలివయ్యే కొడుకే తంతాడు కూడా, చిన్నోడైతే పెట్ట బాతాడు కూడా. ఎందుకు చేశావు? వద్దన్నా, ఎందుకు చేశావు? అబ్రహాంని కొట్టలేకపోయాడు. అబ్రహాం ఎంత సమస్య తెచ్చిపెట్టుకున్నాడు ఆయనకి తెలుసు, అబ్రహాంకి తెలియదు. నా బంగారు కొడుకు, నా ముద్దులు కొడుకు అన్నాడు. అందులోంచి వచ్చేవాడు తర్వాత వాడికి శత్రువు అవుతాడని తెలియదు. ఇదంతా ఆయనకి తెలుసు. ఏం కొనకొచ్చుకున్నాడో, ఏం తగలబెట్టుకున్నాడో పెద్ద ఆయనకి తెలుసు. ఈరోజు మనం వేసే అడుగుల వల్ల మనం ఏం దరిద్రాలు తెచ్చుకుంటాం ఆయనకి తెలుసు. తెలిసే వద్దురా అంటాడు, తెలిసే వద్దామా అంటాడు. మనకు నచ్చదే ఆ మాట. మనం చేసేవన్నిటికి సపోర్ట్ చేసి, నువ్వు చేయదలుచుకున్నది చేయుము, నేను నిరంతరం నీకు తోడై ఉంటాను, నువ్వు ఎట్లనన్నా ఊరేగుము, నేను నిన్ను కాయుచూ ఉంటాను, నువ్వు ఎట్లనన్నా తగలబడుము, నేను నిరంతరం నీకు సహాయకుడిని అన్నానంటే మనకు హాయిగా ఉంటుంది. అట్టుండాలి దేవుని వాక్కంట. మనం ఏం చేసినా సరే దేవుడు ఓకే అని ఎప్పుడు పచ్చజెండా చేతిలో పట్టుకొని ఇక ఊపే పనిలోనే ఉండాలా. నువ్వు వాగులో దూకుతున్నా, ఒడ్డు కింద పడుతున్నా, నువ్వు ఏ గుంటలో దూకుతున్నా, ఏ గోతిలో పడుతున్నా సరే, ప్రభా పెద్ద గుంట చూసుకున్నా ప్రభు, పోయి దూకాలు అనుకుంటున్నా అంటే పచ్చ జెండా, పెద్ద జెండా తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి వెళ్ళిపో అనేటట్టుంటే, అబ్బా ఇది దేవుని వాక్కు, అబ్బా ఇది దేవుని కార్యం. ఆయనేమో అట్లా పచ్చ జెండాలు తీసుకునే టైపు కాదు. అవసరమైతే నువ్వే తీసుకొని ఆ పచ్చ జెండా నువ్వే ఒప్పుకొని నువ్వే పోయి దూకుసావురా అంటాడు. అంతకు మించి ఏం చేస్తాడు? అనుకోవాకుండా ఉన్న సంగతి ఉన్నట్టు చెప్తున్నాను నేను. దేవుణ్ణి ఎరగనోడు అంటే తీసేయండి. దేవుణ్ణి ఎరిగి నీకు మంచి ఆలోచనకర్త ఉండి కూడా నువ్వు సోది పనులు చేయటం, దరిద్రాలు తెచ్చుకోవటం, వద్దురా అంటే వినకుండా ఊరేగటం మంచిది కాదు కదా. దిద్దుకోవాలి కదా. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, ఇప్పుడన్నా నా మాట వినరయ్యా, ఇకనన్నా లోబడరా, కాస్త నా సలహా తీసుకోయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13 ఏళ్ల తర్వాత మళ్ళా వాక్కు ప్రత్యక్షమైంది. బహుశా 13 ఏళ్ళు ఏడ్చుంటాడు. మాట్లాడవా, నాతో మాట్లాడవా. ఇంకేముంది, నేను ఇస్తానన్నదాన్ని నువ్వే పొందేశావుగా. కొడుకు పుట్టాడుగా, ఇంకెందుకు నాన్న నేను మాట్లాడేది? పొందుకున్నావుగా. కాదయ్యా ఏదో తేడా జరిగిందయ్యా అయ్యా మాట్లాడు. 13 ఏళ్ల తర్వాత అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అబ్రాము హాము కూడా కాదు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నేను శారాకి శక్తి అయిపోయింది, శారా స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, శారా బలహీనరాలు, శారా కనలేదు, అందుకని హాగర్ను చేసుకున్నావా? నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి. నేనెవరో తెలుసా? ఏదైనా చేయగల సమర్థుణ్ణి. నాకు అసాధ్యమైందిందా? శారాకి స్త్రీ ధర్మం ఉడిగిపోతే నేను మళ్ళా నూతన పరచలేనా? నీ అవయవాలు చెడిపోతే నేను వాటిని మళ్ళా నూతన పరచలేనా? నీ కిడ్నీలు చెడిపోతే నేను మళ్ళా వాటిని శుద్ధి చేయలేనా? నీ గుండె చెడిపోతే నేను తిరిగి దాన్ని బాగు చేయలేనా? నీ దేహములో విషతుల్యమైన కణజాలం, క్యాన్సర్ కణజాలం ఉంటే దాన్ని నిర్మూలపరచడం నా చేత కాదా? నీకు శరీరాన్ని ఇచ్చిన వాడును నేను, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడును నేను. నీ దేహాన్నైనా, నీ పరిస్థితులనైనా, నీ కుటుంబాన్నైనా, నీ బిడ్డ పాపలనైనా సమస్తాన్ని చక్కదిద్ది నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటకు శక్తి గలవాడను అని నీవెందుకు నమ్మలేదు? విశ్వాస వీరుడు అని నేను చెప్పుకోవటానికి ఇష్టపడ్డానే అబ్రహామా. నిన్ను జనములకు సాక్షార్థమై నిన్ను పిలిచానే. విశ్వాస వీరుడని నిన్ను గూర్చి లోకానికి చూపాలనుకున్నానే. అల్ప విశ్వాసంతో కూడిన పని చేశావు కదయ్యా. ఇప్పుడు చెప్తున్నాను విను. నింద తెచ్చుకున్నావు నువ్వు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు.
అని చెప్పి ఇక వరుసగా 3 పేర్లు ఆ అధ్యాయంలో బయలుపరిచాడు. 3 పేర్లు. ఇద్దరికేమో పేర్లు మార్చాడు, ఒకటి పేరేమో అవుట్ చేశాడు. ఇక నుంచి చెప్తున్నాను నేను, నీవు అబ్రాము ఘనుడైన తండ్రి అనే పేరు కలిగి ఉన్నావు కదా. సరే, నువ్వు పశ్చాత్తాపడ్డావు, బాధపడ్డావు, నా సన్నిధిని వెతికావు, వచ్చా, లైన్లోకి వచ్చా. సరే, అయిందేదో అయిపోయింది, పోని. సరే, తప్పే చేశావు, పోని. మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నా, నీకు అందుబాటులోకి వచ్చా, ఇప్పుడైనా నేను చెప్పింది విను అని మొదలుపెట్టి అప్పుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. గద్దించి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏమని? ఇక నుంచి నీ పేరు అబ్రామ్ అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. మళ్ళీ చెప్తున్నాడు, అనేక జనములకు నిన్ను తండ్రినిగా నియమించాను. అదేందండి, తండ్రిగా చేస్తాననాలి కదా, నియమించానేంది? ఆ పదం పట్టుకోవాలి మనం. నియమించటము అంటే అంతకుముందు తనది కాని పదవిలో ఒకరిని పెట్టడం. చేశాను అంటే ఆయనకి ఇవ్వటం. నియమించాను అంటే మరొకరి పదవి తొలగించి ఆ పదవిలో ఈయనను పెట్టడం. అనేక జనములకు నిన్ను తండ్రినిగా నియమించి తిని గనుక అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూలోకములోని సకల వంశములు అంటే అబ్రహాముకు పుట్టినోళ్ళు, అబ్రహాముకి పుట్టనోళ్ళు కూడా అబ్రహాముకు పిల్లలగునట్లు దేవుడు చేశాడట. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు నాకు పుట్టినవాడు నా కొడుకు అవుతాడు, కానీ నాకు పుట్టినవాడు నా కొడుకు ఎలా అవుతాడు? అవునా? కానీ దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నీవు కన్న బిడ్డలకు నువ్వు తండ్రివే, దానికి నేనే నియమించాల్సిన అవసరంలా. కన్నదాన్ని బట్టి ఆటోమేటిక్గా నీకు హక్కు వచ్చేస్తుంది. కానీ నేను నిన్ను నియమిస్తాను. ఎట్లా అంటే, భూలోకములోని సకల వంశములను రక్షించే రక్షకుణ్ణి నీలో నుండి నేను రప్పిస్తాను. ఆయనను బట్టి, విశ్వాసమును బట్టి ప్రజలంతా, సకల వంశముల వారు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అవుతారు అనే మాటని, ఆ మర్మాన్ని ఆ చిన్న పదంలో మెన్షన్ చేశాడు దేవుడు. అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అంటే జనములకు తండ్రి. కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవటానికి సిద్ధం అవ్వండి. అయిపోయిందా? అబ్రహాం పేరు మార్చాడు, అబ్రాహాము తీసేసి అబ్రహాము అని పెట్టాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక బిడ్డ విషయంలో తొందరపడ్డావు, సరే అయిపోయింది, అది అయిపోయింది, నిన్ను క్షమించాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానన్నాడు కదా. ఈరోజు అనేక విధములైన ఆశీర్వాదములకు నిలయముగా నేను నిన్ను చేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే, నీవు ఆశీర్వదించబడటం కాదు, నీవే ఒక ఆశీర్వాదంగా జనములకు ఉంటావు. నీవు ఆశీర్వాదముగా నుందువు అన్నాడు. ఆ మాట ఎక్కడుందో చూస్తారా? నీవు ఆశీర్వాదముగా ఉందువు, ఆశీర్వాద కారణంగా ఉందువు. తొందరపడకు, సరిగా చూడు. ఏముంది నాన్న? 12:2 ఏముంది? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. అసలు ఆ మాట చూడండి, చివరి మాట. నీవు ఆశీర్వదించబడటం వేరమ్మా, నీవు ఆశీర్వదించబడటం వేరు తమ్ముడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండటమేంది? నీకు ఆశీర్వాదం రావాలని మాట మాట్లాడాలి, కానీ అసలు నువ్వే ఒక ఆశీర్వాదం అంటే అది ఎలాగా? ఇప్పుడు నన్ను రక్షణలోకి నడిపించాడు ఓ భక్తుడు. ఆ భక్తుడు నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ భక్తుడు నాకు వ్యక్తి రూపకమైన ఆశీర్వాదం, అది వ్యక్తిగా కనపడుతున్న ఆశీర్వాదం. ఇప్పుడు నా ద్వారా మీరు ఏదైనా ఆత్మీయ మేలు పొందితే నేను మీకేమయ్యాను? ఆశీర్వాదము. శాలేం అన్న ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారా, లేకపోతే శాలేం అన్నే మీకు ఒక ఆశీర్వాదమా? అట్లా మిమ్మల్ని నడిపించే దైవజనుడు మీకు ఒక ఆశీర్వాదం.
అట్లాగా ప్రజలు అబ్రహాముని ఏమంటున్నారో తెలుసా? అబ్రహాము ద్వారా మేము ఆశీర్వదించబడ్డామన్న పదం కదా, అబ్రహామే మాకు ఒక ఆశీర్వాదం. అట్లాగా నువ్వే జనములకు ఒక ఆశీర్వాదంగా ఉండేటట్టు నేను చేస్తానంటున్నాడు ఆయన. 10 మందికి నువ్వు జాబ్ ఇచ్చావంటే ఆ 10 మందికి నువ్వు ఒక ఆశీర్వాదం. 10 మందికి నువ్వు ఒక దీవెన. 10 మందికి నీ ద్వారా అంత కడుపు నింపాడు, 10 మందికి అంత వస్త్రం ఇచ్చాడు, నీ ద్వారా 10 కుటుంబాలు పోషించబడుతున్నాయి అంటే ఆ 10 కుటుంబాలకి నువ్వే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం వాళ్ళకి నీ రూపంలో ఉందన్నమాట. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అలా చేయబోతున్నాను నిన్ను. నువ్వు ఒక ఆశీర్వాదం అయిపోతావు సమాజానికి, జనానికి. అంటే వ్యక్తిగతంగా నువ్వు ఆశీర్వదించబడతావు, సమాజానికి, ప్రజలకు కూడా నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. తర్వాత నీ భార్య అయిన శారాయిని, శారాయి అనవద్దు, శారా అని పిలువు. ఆమె రాజకుమారి. బలహీనురాలు, నిజంగా అన్నట్టే పనికిరాదని అనుకున్నావు కదూ. ఎందుకు అనుకున్నావు ఆమెను బలహీనురాలని? ఆ బలహీనురాల్ని బలవంతురాలని నేను చేయలేనా? ఆ శక్తిహీనురాల్ని శక్తి గలదానిగా నేను చేయలేనా? ఇదిగో గుర్తుపెట్టుకో, ఆమె గర్భము నుండి నేను వాగ్దానం చేసిన కొడుకు పుడతాడు. ఆ కొడుకులో నుండే యాకోబు రావాలి, ఆ యాకోబులో నుండి 12 గోత్రాలు రావాలి, ఆ 12 గోత్రాల్లో యూదా గోత్రం ఒకటి రావాలి, ఆ గోత్రంలో నుంచి నేనే రక్షకుడుగా భూమి మీదికి రావాలి. ఇది టోటల్ ప్లాన్. అన్నీ చెప్పడు నీకు, మొత్తం అసలు ప్రణాళిక అంతా చెప్పడు. నువ్వు వినే కొద్దీ కొంచెం బయలుపరుస్తూ ఉంటాడు. మన వ్యవహారం ఏంటో తెలుసా? మొత్తం షీట్ అంతా ఇవి దేవా అని అడుగుతాం. చూశారులే నీ సంబడం, ముందు మొదట చెప్పిన దానికి విధేయత చూపి తర్వాత చెప్తాను మిగిలిన మ్యాటర్ అంటాడు. కాదు బ్రో, టోటల్ ప్లాన్ ఏంటో మొత్తం అది మనకి మ్యాటర్ చెప్పండి అంటే ఎట్టు కుదిరిద్ది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చెప్పమని కూర్చుంటావు, నువ్వు చెప్పడో. మొదటి మాటకు విధేయత చూపితే తర్వాత 2 మాటలు చెప్తాడు, 2టికి విధేయత చూపితే 4 చెప్తాడు, 4కి విధేయత చూపితే 6 చెప్తాడు, 6కి విధేయత చూపితే 14 చెప్తాడు, 14కి విధేయత చూపితే 24 చెప్తాడు. నువ్వు లోబడే కొద్దీ, నువ్వు లోబరుచుకునే కొద్దీ, ఆయన మాట వెదిగే కొద్దీ, విధేయత చూపే కొద్దీ ఆయన వాక్కు సమృద్ధిగా నీకు ప్రత్యక్షమైతే. 24 దగ్గరికి వచ్చావు కదా, అవిధేయత మొదలు పెట్టావనుకో, 24ది 14 అయింది, 14ది 6 అయింది, 6ది 3 అయింది, 3ది 2 అయింది, 2ది 1 అయింది, చివరికి మొత్తం శూన్యం అయింది. ఇంకేమైనా పైన నువ్వు చెప్పుకోవటం, దేవుడు నాతో అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు, అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడు. ఆయన బిత్రపోయి చూస్తున్నాడు, ఎప్పుడు మాట్లాడాను పనికి మళ్ళీ ఆయన. నేను ఎప్పుడు మాట్లాడాను పనికి మళ్ళీ తెగ చెబుతావు. దేవుడు మాట్లాడు, దేవుడు. మన ఇద్దరు కనెక్షన్ కట్టే ఛానల్ అయింది కదా, ఉరుగా మాట్లాడేవాలే నువ్వు. నేను మాట్లాడలేదురా మరి నీతో, నేను మాట్లాడలేదు, దేవుడిని నేను మరి ఇంకెవడు మాట్లాడాడు నాకు తెలియదు, ఎవడిని దేవుడు అనుకుంటున్నావు నాకు తెలియదు. ఉరుక నువ్వేలే మాట్లాడింది, ఉరుకోదేవా నువ్వే మాట్లాడావు, నేను మాట్లాడలేదు. బిడ్డదారా, కొంచెం ఆలోచించండి నాయన, కొంచెం ఆలోచించండి. ఆ తర్వాత అన్నాడు అబ్రహాము, అయ్యా 86లో 75లో పిలిచావు, 86లో తేడా పడ్డాను, ఇప్పుడు 99. ఆ 75లో 86లో చేయనోడి 99కి చేస్తావా? ఏదో చెబుతున్నావు. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకోనేను, బయటికల్లా మనస్సులో అనుకున్నాడు బాయ్. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అబ్రహాము నవ్వి అన్నాడు కదా. ఆ తర్వాత ఏమన్నాడు? ఏమయ్యా 100 వస్తున్నాయి ఇక, ఆమెకు 90 ఏందయ్యా అని మనసులో అనుకొని నవ్వి, నీ సన్నిధిని ఏదో తిప్పలబడి మంచో చెడ్డో కన్నానుగా ఒకడిని, ఇక వాటితో తృప్తి చెందుతాలే ఆ ఇష్మాయేలుతో. మన వ్యవహారం అంతా ఇంతే ఉంటుందండి, అంత అల్ప సంతోషమే, అంత 5 రూపాయల వ్యవహారమే. ఆయన 5 కోట్లు ప్లాన్ వేసుకొని ఉంటాడు.
మనం 5 రూపాయలు చూసుకుని వాయమ్మో నాకు 5 అమ్మో అమ్మో 5 రూపాయలంటే 1 2 3 4 అమ్మ 5 ఓరి నీ తెలివి తగలయ్యా 5 కోట్లు ప్లాన్ ఉందిరా నాకు 5 కోట్లు ప్లాన్ ఉంది అంటాడు ఆయన. ఈ 5 రూపాయల వ్యవహారం అయిపోయిన తర్వాత 5 కోట్ల సంగతి చేస్తుంది. మరి ముందే చేయొచ్చు, అప్పుడే జాగ్రత్త పడేవాడిని. నువ్వు వినాలి కదరా నువ్వు ముందు. నువ్వేం పెద్ద పెద్ద ప్లాన్లు అంటావు, మరి ముందే చెబితే మేము జాగ్రత్త పడతాము. తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం, తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం, తనకు నిజముగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. దేవునికి మహిమ. చరణంలో అదే ఉంటుంది. అబ్రహాముకు వాగ్దానము చేసిన దేవుడు, చేసిన వాగ్దానము నెరవేర్చినవాడు. ఎంత ధన్యత పొందుకున్నాడండి అబ్రహాం. ఈరోజు విశ్వాసం, ప్రపంచ క్రైస్తవ్యం, దాదాపు ప్రపంచంలో ఇంచుమించు 60% మంది క్రైస్తవ్యం విశ్వాసాన్ని బట్టి మొత్తం ఎవరి సంతానమో తెలుసా? ముస్లిములుగా, అరబ్బులుగా పిలువబడుతున్నటువంటి ఇష్మాయిలు సంతతి అంతా కూడా అబ్రహాం సంతతే. ఇజ్రాయేలీలు అబ్రహాం సంతతే. విశ్వాసాన్ని బట్టి ఏర్పడిన మనమంతా అబ్రహాం సంతతే. ఇప్పుడు భూజనములన్నీ కూడా ఎవరి సంతతి కింద మెజారిటీ ఉందో చూడండి మీరు. మాట తేడా ఉండదు, ఆయన పలికాడంటే అంతే. ఈయన అంటాడు, ఇంత విని కూడా మళ్ళీ అంటాడు 100 ఏళ్ల వానికి సంతానం కలిగిన 90 ఏళ్ల సారా కనునా ఆ ఇష్మాయిల్ని బతకనేనా ఆయన. మనం అంతే కదా, ఇంతవరకు చాలే పెవ్వా, ఇంతవరకు దీవించాయా, స్తోత్రం నాయన, చాలా చేద్దాం అనుకున్నాను, వద్దులే ప్రభు ఇంతవరకు చాలు. నేను కానీ బ్రిక్స్ కంపెనీ దీవించమన్నట్టు. ఒరే సేవకు రారా ఆయన పిలుస్తుంటే, ఏం సేవ నా వల్ల ఎక్కడైంది, నేను అసలు టెంప్టేషన్ ఎక్కువ నాకు, నేను అసలు ఊరకనే బలహీన పడిపోతాను, కోపం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, ఆవేశం ఎక్కువ, అన్నీ ఎక్కువే ప్రభు, వద్దులే ఆయన ఎందుకు వచ్చిన కూడా, నీ పరువు పోయింది నన్ను పిలిచావంటే సేవకి. నాకు ఆశ ఉందిలే కానీ, ఆత్మల భారం ఉందిలే కానీ, రక్షించాలని ఉందిలే కానీ దానికి సామర్థ్యం నాకు లేదు. అందుకని ఆ భారం కలిగి కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేస్తా, నన్ను మాత్రం ఆశీర్వదించు. ఎందుకు? సేవ అయితే అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. విశ్వాసిగా అనుకో, ఎక్కడ నడప అడుగులు జారిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ దేవుని పాదాలు పట్టుకోవచ్చు, లేకపోతే అయ్యగారే మనల్ని లాక్కొస్తాడు అవసరమైతే. డైరెక్ట్గా మనమే అయ్యగారు అయ్యామనుకో, ఇక దేవుడే లాగాలి కానీ మనల్ని లాగేవాడు ఉండడు. మనల్ని లాగేవాడు లేకపోగా మనం ఎటుగదిలను ఆక్షేపించే వాళ్ళు ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి స్తోత్రం. మళ్ళీ చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే వాక్యంలో స్ట్రైట్గా నాతోనే మాట్లాడరా, నువ్వు లోబడరా అంటుంటాడు. ఏమా ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఎవరు కనపట్లేదు నీకు, ఎక్కడో కూర్చున్నా ననకెళ్ళి చూపించి నువ్వే కావాలి నాకంటావు, ఏదైనా అనే పగబట్టావా అని అక్కడ గోడగా అనుకొని ఏడ్చుకునేవాడిని. నాకు అర్థమవుతుంటుంది, క్లియర్గా నాతోనే మాట్లాడుతున్నాడు, ముక్కు సూటిగా నన్నే టార్గెట్ చేస్తున్నాడు, నాకు అర్థమవుతుంటుంది. ఏం చేయాలా? ఏడ్చుకుంటా కూర్చునేవాడిని. రావటానికి ఏమో ధైర్యం లేదు, నీ మాటలు వింటుంటేనేమో ఉండలేకపోతున్నాను అని మళ్ళీ కాసేపు ఆయన మైండ్ మార్చుకొని, వదిలే బిజినెస్ దీవించు ఆయన, డెవలప్ చేయి, ఇంకా పెద్ద కంపెనీ చేయి,
నిజంగా దేవుడు సరేలే సావురా ఆమెను అన్నాడు అనుకో, అట్లా అందులోనే ఉండరాను ఆమెనంటే రాళ్ల మండలు పెట్టుకొని కూర్చునేవాడిని రాసుకుంటా. అవునా? మహా అయితే ఒక 30-40 మందికి పని కల్పించేవాడినేమో. తెలివితేటలను బట్టి 4 కంపెనీలు పెడితే ఒక 100 మందికి పని కల్పించేవాడినేమో. కానీ ఆ దుమ్ము ధూళిలో కూర్చొని ఏమండి రాసుకుంటూ కూర్చునేవాడిని. ఎన్ని లోళ్ళు కొట్టారు, ఎన్ని లోళ్ళు అమ్మాం, పెట్టుబడి ఎంత అయింది, లాభం ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంత ఇచ్చాం, ఇంకెంత మిగిలిందని ఈ శేషాలు వేసుకుంటూ కూర్చునేవాడిని. అవునా? ఆ రాళ్ల మండల్లో, నిర్జీవమైన రాళ్ల మండల్లో కూర్చునేవాడిని అండి. కానీ ఈరోజు సజీవ రాళ్ల మధ్య కూర్చోబెట్టాడు. సజీవమైన రాళ్ల మధ్య కూర్చోబెట్టాడు. ఈ రాళ్ళు ఏ రాళ్ళో తెలుసా? దేవుని మందిర నిర్మాణానికి వాడబడే రాళ్ళు. సజీవుడైన దేవునికి సజీవ మందిరానికి వాడబడే రాళ్ల నిర్మాణానికి నన్ను ఏర్పాటు చేశాడని ఈ ఉద్దేశం ఆయన నా ఎడల కలిగి ఉన్నాడని నాకు తెలియదు. అందుకే మొన్న చరణంలో అదే పెట్టింది. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే దేవునికి మహిమ కలుగునుగా. ఏమంటారండి? చెప్పు, మన ఆలోచన బాగుంటుందా, దేవుని ఆలోచన బాగుంటుంది? ఈయనేమంటాడు? నీ సన్నిధిని ఇష్మాయేల్ని బతకనే అంటాడు. ఇష్మాయేల్ ఒక్కడే ఉంటే రక్షకుడు ఎక్కడొస్తాడు? రక్షకుడు రాకపోతే ఈయన జనములకు తండ్రి ఎట్టవుతాడు? అసలు ఈయన ఎలా ఆశీర్వాద కారణం అవుతాడు? భూలోకంలోని సకల వంశాలు ఇతని వల్ల ఎలా ఆశీర్వదించబడతాయి? అచ్చంగా ఇష్మాయేల్ ఒక్కడే ఉంటే. ఇష్మాయేలు కాదు, ఇస్సాకు రావాలి. ఇస్సాకులో నుండి యాకోబు రావాలి, యాకోబు నుండి యూదా రావాలి, యూదా నుండి దావీదు రావాలి, దావీదు ఆ పరంపరలో యోసేపు మరియలు రావాలి, మరియలో నుండి యేసు రావాలి. యేసు యూదా గోత్రపు వాడనబడాలి. ఇది టోటల్ ప్లాన్. ఎక్కడి నుంచి ఆడికి చూశాడో చూడండి. అది దూరపు చూపు దేవుడిది. ఇప్పుడు చెప్పండి, మనది బుద్ధిహీనత కాదా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. మన ఆలోచనలు, మన ఔడియాలన్నీ పనికిమాలిన ఔడియాలు. ఐడియా అని మనం ఫీల్ అవుతాం, కానీ దేవుడు అంటాడు నీది ఐడియా కాదురా ఔడియా. అంతే. నీ ఔడియా నీకు బెడిసి కొట్టి తాగురా అనుకుంటాడు. ఎంత లాంగ్ చూస్తాడో చూడండి ఆయన. ఎప్పటికెప్పటికి స్కెచ్ గీస్తాడో చూడండి. అందుకే చెప్తున్నాడు, నేను నీకు ఒక ఆలోచన చెప్పానంటే అది దీర్ఘకాలము నీకు భవిష్యత్తు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు, శుభకరమైన భవిష్యత్తు, దీవెనకరమైన భవిష్యత్తు. నా మాట విన్నానా? నువ్వు కాళ్ళ ముందు చూడవాకరా, నేను చేస్తాను కదా, బెస్ట్ ఫ్యూచర్ ఇస్తాను నేను. నీ కాళ్ళ ముందు చూసి ఎగిరి పడతావు కదా, కొంచెం ఓపిక పట్టు, నేను చేస్తాను కదా, చూడు. ఆ ఓపిక పట్టలేకే సమస్య తెచ్చు. ఇంత చేసి మళ్ళీ ఇష్మాయేల్ని బతకని అంటాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ కన్నావలే ఇష్మాయేలుని, ఇష్మాయేలుని నిన్ను దీవిస్తాను, కానీ నేను అనుకున్న వాడిని కూడా నీకు పుట్టిస్తానని ఇస్సాకును గుర్చి వాగ్దానం చేసింది. ఆ రోజు అన్నాడు, ఇన్నాళ్ళు నీకు పేరు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నవ్వావు. 18లో నీ భార్య నవ్వింది, 17లో నువ్వు నవ్వావు.
ఈ వయసులో మీకు అబ్బాయి పుట్టాడంటే జనం నవ్వుతారు. కాబట్టి టోటల్గా మీకు పుట్టేవాడి పేరు నవ్వు అన్నాడు. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? జనాలకు నవ్వేమో కానీ ఇన్నాళ్ళు నీ భార్య అయిన శారా ఏడుపుతో ఉంది కనుక ఆమె నోట కూడా నేను నవ్వు పుట్టిస్తాను. నవ్వు నవ్వు నోట నవ్వు పుట్టిస్తాను. ఎప్పుడు పుట్టిద్ది నవ్వు? కడుపు నుంచి నవ్వు పుట్టినప్పుడు నోట నవ్వు వచ్చింది. ఇస్సాకు ఇష్మాయేల్ లాంటోడు కాదు, విధేయుడైన కుమారుడు, మాట వినే కుమారుడు, నువ్వు చెప్పినట్టు చేసే కుమారుడు. అబ్రహాం తీసుకెళ్లి ఆదికాండం 22లో బలివ్వబోయింది ఇస్సాకుని. దేవునికి స్తోత్రం. 18-19 ఏళ్ళ వయసుడండి ఇస్సాకు. కట్టెల మోపు మోసి కొండ ఎక్కాడంటే ఎంత వయసు ఉంటుంది? కనీసం 14-15 ఏళ్ళు ఉండవా? ఆ వయసుని తీసుకెళ్ళి నా కాళ్ళు దగ్గర పెట్టని బలి పశువుల కాళ్ళు చేతులు వెనక్కి పెట్టి కట్టేస్తా ఉంటే ఎవరు కట్టించుకుంటారండి? ముసలోడికి ఏదో మైండ్ పోయినట్టుంది, పెద్ద వయసు వచ్చి ఇది నా కాళ్ళు కట్టేస్తున్నాడు ఏదైనా లాగి డొక్కలో ఒక తన్నుదని పరారయ్యేవాళ్ళు. కానీ కదల్లా చేతులు నానా అంటే చేతులు ఇచ్చాడు, కాళ్ళు దగ్గరికి పెట్టినానంటే కాళ్ళ దగ్గరికి పెట్టాడు, తాడుతో కట్టేస్తాడు. కట్టి అలా కొడుకుని తీసి బలిపీఠం మీద పెడితే కదలకుండా ఉన్నాడు. తన ప్రాణమును కాపాడుకోవటానికి ఇష్టపడలా. నాకు జన్మనిచ్చింది నాన్నకు తోడై ఉంది దేవుడు. బహుశా దేవుడు నన్ను కోరినప్పుడు నాన్న నాకు జన్మనిచ్చి నాకు రక్షకుడై ఉండాల్సిన నాన్న నన్ను బలి చేయడానికి ఇష్టపడినప్పుడు అంతకంటే భాగ్యం ఏముంది? నాన్న కోరితే బలి అయిపోతాను, దేవుడు ఇష్టపడితే దేవుని కోసం ఏమన్నా అయిపోతాను అనే మనసుతో విధేయత చూపి మౌనంగా ఉన్నాడు. కేకలేలా మొత్తుకోలా, కత్తెత్తాడు అబ్రాం. అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్ష, అబ్రామా అబ్రామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందును బట్టి నాకు తెలిసినది. ఆ తర్వాత వాగ్దానం మళ్ళీ చూడండి ఏమంటాడు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా బలిపీఠం మీద 10లో కొమ్ములు తగులుకున్న పొట్టేలను తీసుకొచ్చి బలి ఇచ్చాడు. ఆ తర్వాత 14 చదువున్నానా? అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. 15వ వచనం చదువునానా? నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేయుదును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము చేయబోయిన కార్యము వెనక ఇస్సాకు విధేయత కూడా ఉంది. ఎవరి విధేయత? ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆ విధేయుడైన కుమారుణ్ణి బట్టి రక్షకుడు మనందరికీ అందుబాటులోకి వచ్చాడు. పిల్లరా, అబ్రహాం సంగతి ఎందుకు చెప్పానంటే 13 ఏళ్ళు మాట్లాడలా, చెప్పిన మాట విననందుకు. ఇశ్రాయేలుకి యెహోవా వాక్కు ఎందుకు అరుదుగా ప్రత్యక్షమైందంటే వాక్కు వినలేదు, లోబడలేదు, దేవునికి అందుబాటులోకి రాలేదు. సమూయేలు అందుబాటులోకి వచ్చాడు, దేవునికి అందుబాటులోకి వచ్చాడు. దేవుని మందసం ఉన్న ప్రదేశంలో పండుకున్నాడు, దేవుని పాదాల దగ్గరే పండుకున్నాడు, దేవుని సన్నిధిలో కాచుకున్నాడు. ఏమండి, ఆ పసిపిల్లవాడిని ఒక్కసారి ఆలోచించండి. అమ్మ ఉంది కానీ అమ్మ దూరమైంది, నాన్న ఉన్నాడు కానీ దూరం అయ్యాడు.
తనకు కొత్త పరిచయాలు అందరూ. అక్కడ దేవుడే, అమ్మ చెప్పింది కదా దేవుడే అని, సరే అని అక్కడ ఉన్నాడు. ఆ పసివాడి హృదయంలో అమ్మ గుర్తురాదా, నాన్న గుర్తురాడా, ఆ పిల్లతనంలో తన తోటి వాళ్ళు గుర్తురారా? అందరినీ వదిలేసుకొని ఒంటరిగా ఉన్నాడు. దేవుని కనికరం ఆ చిన్నవాని మీదకి వచ్చింది. ఒరే ఒరే ఒరే, నా సన్నిధిని చిరుదీపం వీడు, ఈ చిన్నవాడే పర్వాలేదు, వాడి వయసుతో నాకేంది, వానినే నేను ప్రవక్తగా చేస్తా. నీ చదువు, నీ జ్ఞానం, నీ టాలెంటు, నీ పనితనాలు దేవుడికి అవసరం లేదు. నీకు లేవా, పర్వాలేదు, దేవునికి అందుబాటులోకి వెళ్ళు. నువ్వు అవసరమైతే నీకు లేనివి అవసరమైనవి నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను నింపి వాడుకుంటాడు. ఆమె చేశాడు కదా సమూయేలుకి, అట్లా ఇర్మియాకి అట్లా చేశాడు కదా. బాలుడైన దావీదు చేత గొల్యాతును కూల్చి, ఇశ్రాయేలు సైన్యంలో కొమ్ములు తిరిగిన మొనగాళ్ళు ఎవడో చేయలేని పని ఆ పిల్లోడి చేత జయించి తర్వాత అతన్నే ఇశ్రాయేలుకు రాజుని చేశాడు కదా. సౌలు ఏమన్నాడు దావీదుని చూసి, నువ్వు బాలుడు నాన్న, వాడెక్కడ నువ్వెక్కడ, వాడి మీదకి పోతానంటున్నావేంటి? సార్ నేను బాలుడినే కావచ్చు సార్, కానీ నన్ను పిలిచిన వాడు నాకు తోడైనవాడు బాలుడు కాదు సార్. ఆయన బాలుడు కాదు సార్, ఆయన సంవత్సరములకు మితి లేదు సార్, కాలాతీతుడు నాకు తోడై ఉన్నాడు సార్. మీరు నా వయసును చూస్తున్నారు కానీ నాకు తోడై ఉండి నన్ను పిలిచిన వాని వయసు చూడట్లా. మీరు నా బలం చూస్తున్నారు కానీ నన్ను పిలిచిన వాని బలం చూడట్లా. నేను బలహీనుడినే, గొర్రెలు కాసి ఎండకెండి వాన తడిచిట్టు ఉన్నా నేను, కానీ నన్ను పిలిచిన వాడు మహాబలుడు సార్. సరే పో అంటే కొట్టాడు. ఏం తీసుకొని పోయాడా? ఆ గొర్రెలు కాసేటప్పుడు ఒడిశాల్లో రాయి పెట్టి ఆ పశువుల్ని కొట్టేది ఏదైతే ఉంటుందో ఆ క్రూర మృగాల్ని, అది తీసుకొని పోయి గొల్యాతు గాడిని కూల్చాడు. కత్తులు లేవు, కట్టారులేవు, వాడి కత్తితో వాడినే వినం చేశాడు. ఇక్కడ నీ టాలెంట్లు, నీ తలాంతులు, నీ చదువులు ఏమండి, ఒక్కొక్కటి మిడిసిపడతా ఉంటాడు. నేను అంత చదివా ఎంత చదివా అని. ఏం చేసేవారు ఎంత చదివంటే వాడికి ఇంక రెండోది ఏం లేదు. సక్కనమ్మ ఎందుకు పుట్టావంటే సక్కన వాళ్ళని చూసి ఎక్కిరించడానికి పుట్టాను అన్నట్టు. ఈడు ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి తప్ప, వాడు అతిశయపడటానికి తప్ప, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయగలిగారండి దేవుని కోసం? 6వ తరగతి 2 సార్లు 3 సార్లు తప్పాను అన్నాడు ఒక దైవజనుడు. అలాంటి వ్యక్తిని పెట్టుకొని లక్షల మందిని రక్షణలో నడిపించిన కార్యం దేవుడు చేశాడు. ఇప్పుడు చెప్పండి, మరి నేను పిహెచ్డి చేశాను, నేను ప్రొఫెసర్ని, నేను సర్రని మాట్లాడేవాడు. ఏం చేసావురా నువ్వు? సాంబారు. ఆ సాంబార్ అన్న చేత అయితేంట్రా నీకు చేయటానికి? వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, మొత్తం నాకే తెలుసు అని ఎచ్చులు పట్టాను తప్ప ఎందుకు పనికి వచ్చాడు ఒక్కొక్కడు? అది కాదు కదా. నా దేవుడు 2 చూస్తాడు. వినండి, ఫైనల్ ముగింపు. టైం లేదు, విశాలంగా మాట్లాడకూడదు. మళ్ళీ 2వ ఆరాధన మీకే, మీరు శుభ్రంగా బైబిల్ సంఖ్యలో పెట్టి పొలోమని పోతారు. మళ్ళీ నేను రావద్దు. స్తోత్రం, హల్లెలూయా. 2, 1 దేవునికి అందుబాటులో ఉన్నామో లేదో చూస్తాడు. చిన్నోడైనా పెద్దోడైనా అక్షర జ్ఞానం ఉన్నా, కనీసపు అవగాహన ఉంటే ఆ ఉన్నవాడిని కనీసం సువార్థికుడుగానన్నా వాడుకుంటాడు. కాస్త బైబిల్ చదివే నాలెడ్జ్ ఉంటే కాపరిగా నిలబెట్టి వినియోగిస్తాడు. విధేయులైన బిడ్డలకు బైబిల్ జ్ఞానం లేకపోయినా వాళ్ళకి సహకారాలను ఇచ్చి వాళ్ళని కాపర్లుగా కూడా వాడుకుంటున్నాడు దేవుడు. ఆయనకి సమస్తం సాధ్యమే. 2 చూస్తాడు అన్న. మొట్టమొదటిది అందుబాటులో ఉండటం, 2వది చెప్పిన మాట విని అనుసరించే మనస్సు కలిగి ఉన్నవాడెవడో చూస్తాడు. సమూయేలు దేవుణ్ణి ఎరగలేదు. వాళ్ళ అమ్మ చెప్పింది, ఇటు పక్క దైవజనుడు చెప్పాడు. నాకు అర్థం కాదు, ఈ ఒక్క మొక్క నాకు మీరే చెప్పాలి. పైన ఏమన్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు అన్నాడు.
ఇక ముగింపు, బైబిల్ మూసేస్తాను నేను మీకు ఇబ్బంది లేకుండా. ఓకే, అంటే మీ మనశ్శాంతి కోసం ఇంక అయిపోయింది అని మీకు తృప్తి చెందడానికి. అయిపోయింది అంటే ఆనందం కదా మనకి, అమ్మయ్య ఇంటికి వెళ్ళొచ్చు. అందుకని చెప్తున్నాను. పరిచర్య ఏమో యెహోవాకు చేస్తున్నాడు, యెహోవాని ఎరక్కుండినేంది. మరి వాళ్ళ అమ్మ ఎవరి గురించి చెప్పింది? వాళ్ళ అమ్మ యెహోవా గురించి చెప్పకపోతే అక్కడ వచ్చి దేవుని మందిరంలో ఎందుకుంటాడు బాలుడైన సమూయేలు? దైవజనుడైన ఏలీతో ఉన్నాడు, మరి ఏలీ చెప్తా ఉంటాడు కదా దేవుని గురించిన ముచ్చట్లు. కానీ లేఖనం ఏం చెప్పింది? బాలుడైన సమూయేలు యెహోవాను ఎరుగకుండెను అని ఉంది. చూస్తావా వచనం? మళ్ళీ ఒక్కసారి అండర్లైన్ చేయి. ఆ ఒక్క మాటలోనే ఉంది వ్యవహారం, చాలా విషయం. దాన్ని ఒక్క ముక్కలో చెప్పి నీకు నేను మాయమవుతాను. 3వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే, యెహోవాను గూర్చిన వార్త వినటం వేరు, యెహోవాను వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం వేరు. అర్థమైందా? నేను చెప్పగా మీరు 100 మాటలు వినొచ్చు దేవుడి గురించి, ఆహా ఓహో అనొచ్చు. తమ్ముడు అయిపోయింది వినో. దేవుడి గురించి నేను చెప్పినా లేకపోతే నీకు ఇంకా ఎవరైనా చెప్పినా, చెప్పగా వినటం వేరు, వ్యక్తిగతంగా నువ్వుగా దేవుణ్ణి ఎరిగి ఉండటం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు. ఆ మెట్టుకు రమ్మని పిలుస్తున్నా మిమ్మల్ని అందరినీ ఆ మెట్టుకు రమ్మని పిలుస్తున్నాను నేను. అది నా ఆశ. ఏబు కూడా అదే పలికాడు, నిన్ను గూర్చి ఒకప్పుడు విన్నాను, ఇప్పుడు వ్యక్తిగతంగా నిన్ను కలుసుకున్నాను, నిన్ను తెలుసుకున్నాను. నీవు సమస్తము చేయగలవని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను నీతో కలుసుకున్నాను, నువ్వు నాతో కలుసుకున్నావు, మనం మాట్లాడుకున్నావు. ఇప్పుడు నువ్వు నాకు అర్థమయ్యావు నాయన, కొంత అర్థమయ్యావు. ఇప్పుడు నీతో నాకు వ్యక్తిగత అనుబంధం ఏర్పడింది నాయన. కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది, నేనేందో నాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? నువ్వేందో నాకు అర్థమైనప్పుడు నేనేందో నాకు అర్థమైంది. నువ్వేందో నాకు అర్థమైనప్పుడు నేనేందో నాకు అర్థమైంది. అంటే నువ్వు అర్థం కానప్పుడు నాకు నేను అర్థం కాల. అబ్బో నేను గొప్పవాడిని అనుకున్నా, ఎందుకంటే అప్పుడు నువ్వు అర్థం కాల. ఇప్పుడు నువ్వు అర్థమయ్యావు, అప్పుడు నేను తేడా అని నాకు అర్థమైంది. కాబట్టి నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఆ మాట అన్న తర్వాత దేవుడిని వాక్యం ఏముందో తెలుసా? యెహోవా ఏబును 2 ఆశీర్వదించును అని ఉంది. యెహోవాను ఎరుగడు, వ్యక్తిగతంగా చెప్పిన వాక్యం విన్నాడు, చెప్పిన మాటలు విన్నాడు, దైవజనుడితో సహవాసం చేసి ప్రసంగం విన్నాడు. అమ్మతో ఉన్నప్పుడు మన దేవుడు నాయన పరాక్రమశాలి, అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే అవునా అమ్మా అని ఆ పసికందుగా పాలు తాగే పొజిషన్లో అమ్మ పాలతో పాటు ఆత్మీయ పాలు, ఆత్మీయ పాఠాలు కూడా నేర్పింది. ఏమండి వినండి, పాఠములుగా దేవుని మాటలు వినటం వేరు, వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి అనుభవించటం వేరండి. పాఠం విని ఈత కొడితే వచ్చిద్దా? పాఠం విని ఈత కొడితే వచ్చిద్దా పెద్దోడా? దూకుదాం, బావి చూసుకొని దూకుదామా? పాఠం నేను రాసిస్తాను నీకు. ఏమని? మొదటిగా లోతైన నీళ్లను చూసుకొనవలెను, ఈత కొట్టడం ఎలా అనే టైటిల్ పెట్టి నేను మ్యాటర్ చెప్తా. మొదటిగా నీటిలోనికి దూకవలెను, దూకిన వెంటనే మొదట కాళ్ళు పిదప చేతులు ఆడించవలెను. అది ఎలాగనగా 2 కాళ్ళు ఒకటి పైకి కిందకి అనుచుండవలెను నిర్విరామముగా. చేతులతో పొట్ట కిందికి నీరు ప్రక్కకు నెట్టుచుండవలెను, ఈ షేపులో తిప్పుచుండవలెను అని నేను రాసిస్తాను. నీకు అది చదువుకొని బావిలో దూకు. బావిలోకి మొదట నీళ్ళలోకి దూకవలెను, టపామని దూకావు. తర్వాత ఏమి చేయవలెను అంటే బావి అంటది ఇప్పుడు నువ్వు కిందికి మునగవలెను అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హలో, ఇప్పుడు ఏమి చేయవాలి అన్నదాకుంటుందా? పొయ్యి వస్తావు అడుక్కల్లా.
అవునా? ఆ పెద్దవాళ్ళని అడిగితే ఏం చెప్తారు? అరే బాయ్ ఎందుకురా, మోకాళ్ళు నీళ్లు చూసుకోరా, అప్పుడు నీ ప్రాక్టీస్ అంతా అందులో చేసుకో. ఒకవేళ నువ్వు మునిగినా అవి నడుములో నీళ్ళే కాబట్టి తేడా పడితే లేచి నిలబడొచ్చురా, బతుకుతావు. ఒకేసారి పెద్ద బాయ్ చూసుకొని దూకేమనుకో పోతావురా అని చెబుతారుగా పెద్దవాళ్ళు అనుకోగలి. ఈత కొట్టడం ఎలా అని పుస్తకం చదివి దూకితే పోతాం. ఎలా తెలిసిద్ది మనకంటే ప్రాక్టికల్గా మనం చిన్నదానిలో చూసి సాధన చేస్తే మనకు అర్థమైంది. అట్లా దేవుని గురించిన మాటలు వినటం వేరు, దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా కలుసుకోవటం వేరు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో రెండంతల మేలు నీకు చేయునట్లు, నూతన క్రియలు నీ జీవితంలో జరుగునట్లు నా సోదరి సోదరుడా, నువ్వు దేవునితో వ్యక్తిగతంగా కలుసుకోవటం అనేది ఈ సంవత్సరపు ఆరంభంలో జరగాలి. ఇంతకు ముందు కలిసినట్టు కాదు, ఇంతకు ముందు తెలిసినట్టు కాదు, మరి వినూత్నంగా నువ్వు ఈ సంవత్సరం ఆరంభం నుంచి దేవుణ్ణి కలుసుకోవటం మొదలు పెట్టాలి. నేను కూడా దేవుణ్ణి వినూత్నంగా మళ్ళా కలుసుకోవటం మొదలు పెట్టాలి. ఒక్కసారిగా నీకు మొత్తం అర్థం కాదు ఆయన గురించి. నువ్వు అందుబాటులోకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి నీకు చెప్తా ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. అంత అర్థమైపోయి దొరికేసి ఏదో నీ సంఖలోకి వచ్చేడు ఆయన. గుర్తుపెట్టుకు ఎల్లప్పుడూ నువ్వు ఆయన సంఖలో ఉంటావు కానీ నీ సంఖలోకి రాడు ఆయన. అర్థమైందా? ఎత్తేసుకున్నాను మొత్తం దొరికేశాడు దేవుడు, సంఖను ఎట్టేసుకున్నాను అంటే నీకు లేదు నాన్న. ఎప్పటికీ నువ్వు ఆయన సంఖను ఉంటావు, ఆయన నీ సంఖలోకి రాడు. అందుబాటులోకి వెళ్ళే కొద్దీ చెప్తా ఉంటాడు, నేర్పుతూ ఉంటాడు. వినేవాడికి విధేయత చూపేవాడికి వాక్కు వస్తూ ఉంటుంది, దేవుని వాక్కు. అశ్రద్ధ చేసిన వానికి వచ్చే వాక్కు ఆగిపోయింది. ఎవరిని దేవుడు వాడుకుంటాడు? బాలున్నా, నడి వయసున్నా, ముసలాడినా, లేకపోతే ఎవరిని వస్తుండే ఎవరిని వాడుకుంటాడు? పిల్లవాడైనా సరే అందుబాటులో ఉంటే వానిని ప్రవక్తగా వాడుకుంటాడు దేవుడు. ముసలివాడైనా సరే దేవా ఇదిగో నీ దాసుడను దాసురాలని అందుబాటులోకి వెళితే వారిని వాడుకుంటాడు అవసరమైతే. ముసలివాడు మోషే 80 ఏళ్ళు అయిపోయిందని రాసుకున్నాడు. ఏంది అయిపోయింది? ఇంకా 40 ఏళ్ళు ఉంది రా అన్నాడు. ఏం 40 సార్? 40కి నేను వచ్చాను మిథ్యాను, 40 ఏళ్ళు అయింది, మొత్తం 80 అయిపోయింది, ఇంకా 40 ఏందంటే అవసరమైతే 80 అయినా నేను పొడిగిస్తా, రావాయను నీకేంది, నేను వాడుకుంటా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రోత, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రోత, యౌవనం వై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టిపరచునుగా, ఆ కారణము చే దేవ సంస్తుతి చియ్యవే మనసా. ఇంకలేండి చాలా చెప్పాలని మరి మా టైం లేదు, మరి ఏం చేద్దాం? మరి టైం లేకపోయి మరి ఏం చేద్దాం? మీకే మీరు చెప్పమంటారు, తర్వాత కూటం వాళ్ళు మా సంగతి ఏంది బాబు? వదిలేనా, పర్లేదు. బిడ్డలారా, నయానో భయానో నవ్వించో కవించో దేవుని విలువైన విషయాలు మీ హృదయంలోకి జొప్పించాలని నా ఆశ. కొంచెం సీరియస్గా తీసుకొని ఆలోచించండి, నిజమే కదా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కాస్త కూస్తో దేవుని మాట వినటం, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కాస్త కూస్తో దేవునికి విధేయత చూపటం. నా తండ్రి తన బలమైన బాహు చాపి అల్పుణ్ణి అల్పురాలైన నన్ను ఆయన ఎత్తిపట్టాడు. ఈరోజు పట్టడన్నం తింటున్నాను, సమాజంలో కాస్త గౌరవనీయంగా ఉన్నాను, ఒక మంచి గుడ్డ కట్టాను, ఈరోజు నా పిల్లలు నేను క్షేమంగా ఉన్నాను. నా దేవుని కృప. కాస్త కూస్తో నా దేవుని మాటలు వెతకటం, నా దేవుని సన్నిధి వెతకటం, నా దేవుని పాదాలు పట్టుకోవటం నాకు ధన్యత. కొంచెం విధేయత చూపితేనే ఇంత ఆశీర్వదించబడ్డానే. నేను పూర్తి విధేయత చూపితే నా తండ్రి నన్ను ఇంకా ఆశీర్వాద కారణంగా చేస్తాడు కదా. నేను వింటాను ప్రభువా, మళ్ళా నీ పాదాల దగ్గరికి వస్తా ప్రభువా. ఇప్పుడు నన్ను ఆశీర్వదించావు ఇంతవరకు, ఇక నేను ఆశీర్వాదమగునట్లు నన్ను దీవించు, అనేకులకు ఆశీర్వాద కారణమగునట్లు దీవించు. మా చూపంతా అల్పమైన వాటి మీదే ప్రభువా.
కానీ శ్రేష్టమైనవేవో, మాకేవి మంచివో, ఏవి యుక్తమైనవో అమ్మా పసిబిడ్డకి మంచి శ్రేష్టమైనవి ఎంచి కొనిపెట్టినట్టు నాకు మంచివి ఎంచి దాచిపెడతావయ్యా. నువ్వు నాకు అమ్మవి అయ్యవి కూడా. ఇప్పటిదాకా నా ఎంపికలన్నీ తేడాపడ్డాయి. ఇప్పటిదాకా నేను ఎంచుకున్నవని నా అగచాట్ల కారణమైనాయి. నాకు మానసిక క్షోభను మిగిలించాయి, అవమానాన్ని తెచ్చాయి. నా ఎంపికలు వద్దాయా, నాకు శ్రేష్టమైన దాన్ని ఎంచి దాచిపెడతానని వాగ్దానం చేశాను. నేను నీ పాదాలే పట్టుకుంటున్నాను. నాకు సాయం చేయ, నన్ను అనుగ్రహించు. నా తండ్రి నిన్ను బాధ పెట్టాను, నీ మాటలు కొన్ని పెడచెవిని పెట్టి మూర్ఖంగా ప్రవర్తించి దుఃఖపెట్టాను. నీ మాట విధేయత చూపినంత వరకు బాగానే ఉన్నాను. లోకాశల్లో పడి పాడైపోయా. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఆరోగ్యము లేదు, ఆనందము లేదు. ఈరోజు నిన్ను క్షమాపణ కోరుతున్నా. సమయంలో నీ సన్నిధిని వెతికినట్టు నేను వెతుకుతాను. నిజమే ప్రభు, నిన్ను కూర్చిన మాటలు విన్నాను కానీ వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోలేకపోయాను. యెహోవాకే పరిచర్య చేస్తున్నా, సమయాలు యెహోవాని ఎరగలేదంటే వ్యక్తిగతంగా కలవలేదు, నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు. ఆ తర్వాత ఏలి చెప్పిన తర్వాత నీతో సహవాసం మొదలుపెట్టాడు. తన జీవితం ముగిసేంత వరకు నీ మాట వింటానే ఉన్నాడు. ఒక్కసారి కూడా విధేయత చూపలేదు. చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా నీ మాట వింటానే ఉన్నాడు. నాకు ఆ ధన్యత కావాలి, నీ స్వరం కావాలి, నీ స్వరం కావాలి. నన్ను అనుగ్రహించు ప్రభు. తెలిసి తెలియని అవిధేతలు క్షమించు ప్రభు. సొంత ఆలోచనలు చేసి స్వబుద్ధిని ఉపయోగించుకొని దరిద్రత తెచ్చుకున్నాను. ఇంకొద్దయ్యా, ఈ 2026 శుభారంభం జనవరి 4వ దినమందు తీర్మానం చేసుకుంటున్నాను. ఇక నా స్వబుద్ధిని అనుసరించి నేను నడవను, ఇక నా స్వబుద్ధిని అనుసరించి నేను ప్రవర్తించను. నీ పాదాలనే వెతుకుతాను, నీ సన్నిధిని వెతుకుతాను, నీ స్వరమును వెతుకుతాను. నాకు ఎంచి ఇవ్వయ్యా, నన్ను ఆశీర్వాదకరంగా చేయయ్యా అని దేవుని పాదాలు పట్టుకుందామా? ఈ ప్రార్థన నువ్వు దేవుని దగ్గర ఉంచు. కన్నీళ్లతో అడుగు, దేవుణ్ణి బాధ పెట్టాను క్షమించు, మాట వినని మూర్ఖపు కుమారుణ్ణి కుమార్తెను క్షమించు. నీకు అందుబాటులో ఉంటే వాడుకుంటా. ఆ రోజు ఇశ్రాయేలు సర్వ సమాజంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కానీ నీ సన్నిధిని దీపం లాంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. పనికి వస్తారు అనుకున్న వాళ్ళు పనికి మాలిన వాళ్ళైతే, దైవజనుడు ముసలివాడైతే, అయ్యో మందిరంలో దీపము ఆరిపోకమును మిణుకు 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 మిణుకుమంటూ వెలిగింది ఒక చిరు దీపము. ఆ దీపం పేరు సమూయేలు. ఆ దీపాన్ని జ్వాలాగ్నిగా మార్చి 2 రాజులను ప్రతిష్ఠించేటువంటి యోధుడైన ప్రవక్తగా మార్చి పడేశావు. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. సమూయేలు జన్మ చరితార్థం చేసి 2 గ్రంథములు సమూయేలు పేరు మీద వచ్చేటట్టు చేశావు. తల్లి అయిన హన్నా జన్మ చరితార్థం చేశావు. నా తండ్రి, మా బిడ్డలు కూడా నీ సన్నిధిని జ్యోతులై ప్రకాశించున్నట్లు నేనును, నా బిడ్డలను, నా శరీర బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా నీ సన్నిధిని జ్యోతులై ప్రకాశించున్నట్లు మమ్మలను కూడా వెలిగించు నాయన. వెలిగించు వెలిగించు వెలిగించు. ఈ ఆదివారం వేళ, ఈ నూతన సంవత్సర శుభారంభంలో సంతోష సమయంలో ఒక హెచ్చరిక ఇచ్చావు, ఒక వాగ్దానం కూడా ఇచ్చావు. గడిచిన సంవత్సరాల్లో ఎన్నడూ కని విని ఎరుగనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు ఈ సంవత్సరం నుంచి నీ జీవితంలో నేను ప్రారంభించి నీ ఎడల గొప్ప కార్యములు చేసి నిన్ను ఆశీర్వాద కారణముగా చేస్తున్నావు అని నాతో మాట్లాడావు. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ ఎడల చేయబోతున్నాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు చెప్పబోతున్నాను. నిన్నే ఒక ఆశీర్వాదంగా జనము చెప్పుకునేటట్టు నేను చేయబోతున్నాను అని నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు.
మమ్మల్ని అనుగ్రహించు, కృప చూపు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమూయేలుకి యెహోవా తెలుసా? చెప్పగా విన్నాడు. మరి ఎప్పుడు కలుసుకున్నాడు? మందిరంలో కలుసుకున్నాడు. ఎరుగకుండెను అంటే వ్యక్తిగతమైన పరిచయం లేదు, కానీ మీకు అందరికీ ఉంది. ఎంతమందికి ఉంది యేసయ్యతో వ్యక్తిగత పరిచయం? నేను చెప్పినప్పుడే వచ్చి కూర్చుంటావా, లేకపోతే విడిగా కూడా నువ్వు దేవునితో గడుపుకుంటావా? ఎంతమందికి ఉంది అలవాటు? చేతులు ఎత్తండి నాన్న. వ్యక్తిగతంగా కూడా నీ అంతటా నువ్వే సిద్ధపడి అన్ని వదిలిపెట్టుకొని, దేవా నువ్వు కావాలి, నాకు నీ పాదాలు కావాలి, నీతో గడపాలని వచ్చానయ్యా అని పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని దేవుని మందిరానికి లేదా ప్రార్థనా తోటకి లేదా ఏకాంతానికి నువ్వు ఉన్న ప్రదేశాల్లో వెళ్ళి దేవునితో మాట్లాడుకొని గంటలు దేవునితో కూర్చొని దేవునితో విస్తారంగా మాట్లాడుకొని ఆయన ఆ మధురమైన కన్నీటి అనుభవం, ఆనందకరం. ఎంతమందికి ఉంది ఆనందకరమైన అనుభవం? ఎవరికైతే లేదో వాళ్ళు ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టండి. దేవునితో కలవండి, దేవునితో కలవండి. అప్పుడు గెలుపు మీ వశం అవుతుంది. దేవునితో కలవండి, లోకాన్ని, జీవితాన్ని, శత్రువుని గెలవండి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. మన జీవితాన్ని దిద్దుకొని సరిచేసుకొని క్రమపరుచుకొని ప్రభువుకు అందుబాటులోకి వెళ్ళి ఆయన చిత్తము నెరవేర్చే పాత్రలో మగుదుము గాక. ఆ కృప మనకు దొరుకును గాక. యేసు రక్తమునకు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. చెప్పండి, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? మృతతుల్యమైన గర్భమును ఆశీర్వాద కారణంగా చేసిన దేవుడు బలహీనపడినటువంటి నీ దేహాన్ని బాగు చేయలేడా? నీ బిడ్డల్ని బాగు చేయలేడా? నీ యజమాన్ని బాగు చేయలేడా? నిన్ను బాగు చేయలేడా? తారుమారైన నీ పరిస్థితులను చక్కబెట్టలేడా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఎండిపోయిన మోడులను చిగురింపజేయలేడా? ఎండిపోయిన ఎడారులను పచ్చిక బయళ్ళుగా మార్చలేడా? శూన్యాన్ని సృష్టిగా చేయలేడా? చేయలేడా? విశ్వాసం ఉందా? ఓ సమాధానం గలదాన వైపో, సమాధానం గలవాడ వైపో. లేదు రెండో ఆరాధనలో కూడా కూర్చుంటానంటే కూర్చొని ప్రార్థన చేసుకో. అట్ట పోయి మళ్ళీ ఇట్ట దేవుని చిత్తం అయితే వస్తా. మళ్ళీ నన్ను ఆపకండే. మీ అందరి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. నా తండ్రి మిమ్మును మీ ఇంటి వారిని ఇది మొదలుకొని సంవత్సరాంతం వరకు, రాక పర్యంతం వరకు సదాకాలం సంరక్షించి, పోషించి, ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, సమృద్ధినిచ్చి, అనేకులకు ఇచ్చినట్లుగా మన చేతులను నింపి దీవించి మన ఇంటి వారిని కూడా బాగు చేసి సమాధానంతో నింపునుగాక, సమృద్ధితో నింపునుగాక, ఆత్మీయ జీవితం బలాభివృద్ధిగా వర్ధిల్లునట్టు నా తండ్రి చేయునుగాక, అనేకులకు దీవెనగా మన బ్రతుకులను మార్చునుగాక. ఆమేన్.